హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ముందుగా ఒక చిన్న మనవండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ ఇస్తే నా ఛానల్ మరి నలుగురు ముందుకు వెళ్తుందండి. హెల్ప్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. మనం సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన 17/1985 నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఇవాళ జనరల్ బోగీలో రద్దీ తక్కువగానే ఉంది. కిటికీ పక్క సీట్లో కూర్చుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు విజయశేఖర్. తిరుగు ప్రయాణంలో రిజర్వేషన్ దొరక్కపోవడంతో జనరల్ కంపార్ట్మెంట్లోనే సర్దుకుని ప్రయాణం చేస్తున్నాడు అతను. పక్కన ఎవరో చిన్నగా ఏడుస్తున్న శబ్దం విని చటుక్కున అతనికి మెలకు వచ్చేసింది. కళ్ళు తెరచి చూశాడు. ఒక యువతి కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. కొంచెం అవతలగా నిలబడిన పెద్ద ఆవిడ చిన్నగా ఏడుస్తోంది. రైలు అప్పటికే వేగం పుంజుకుంది. వాళ్ళంతా రైలరా? ఏడుపును ఆపుకుంటూ అడిగింది శారదాదేవి. అంతా కాదు, 5గురు ఎక్కారు. మిగిలిన వాళ్లకు రైలు అందలేదు, స్టేషన్లోనే ఆగిపోయారంటూ యువతలకు తిరిగి బెర్త్ మీద కూర్చుందా అమ్మాయి. అప్పుడు చూశాడు ఆమెను విజయ్. చక్కని అందం. తల్లి కూతుళ్ళు ఇద్దరి ముఖాల్లోనూ భయాందోళనలు పొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. శారదాదేవి కూతురు పక్కనే కూర్చుంది. ఆ యువతి ఎయిర్ బ్యాగ్లోంచి ఒక బెడ్షీటు, ఒక టవలు తీసింది. బెడ్షీట్ను తల్లికి తల మీదుగా ముఖం తెలియకుండా ముసుగు కప్పింది. తను టర్కీ టవల్ కప్పుకుని నిద్రపోతున్నట్టుగా ఒదిగి కూర్చుంది. వాళ్ళిక్కడికి వచ్చేస్తారంటావా? కంగారుగా అడిగింది ఆవిడ. రావచ్చు, సైలెంట్గా ఉండు మమ్మీ అంటూ హెచ్చరించింది పరిణిత. ఈ హడావిడి ఏమిటో, ఎందుకు వాళ్ళిద్దరూ అంతగా భయపడుతున్నారో విజయశేఖర్కి అర్థం కాలేదు. లోని నిద్రమత్తు కాస్త ఎగిరిపోయింది. అసలు ఈ తల్లి కూతుళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు? ఏం జరుగుతోంది? ఇదేమిటో చూడాలనే ఉద్దేశంతో నిద్ర నటిస్తూ అలాగే ఉండిపోయాడు విజయ్. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ముందుగా 2 గూండాలు పాసేజీలోకి వస్తూ అటు ఇటు ప్రయాణికుల్ని క్లోజ్గా గమనించసాగారు. ముసుగులు కప్పుకున్న తల్లి కూతుళ్లను వాళ్ళిద్దరూ గమనించలేదు. ముందుకు వెళ్ళిపోయారు. కొద్ది సెకన్ల తేడాలో మరో 2 అటుగా వచ్చారు. వాళ్ళు కూడా గుర్తించలేదు, ముందుకు సాగిపోయారు. చివరగా ఒకడొచ్చాడు. వాడు కూడా ముందుకు పోబోతూ ఆగి మరోసారి తల్లి కూతుళ్లను చూశాడు. నిండా ముసుగు కప్పుకున్న ఆ ఇద్దరిని చూసి అనుమానిస్తూ ముందుకొచ్చాడు. శారదాదేవి ముఖం మీద ముసుగు లాగేశాడు. అంతే, ఆమె భయంతో కెవ్వుమంది. మరుక్షణం వాడు గొంతు చించుకుని పెద్దగా అరిచాడు. రండివే, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు, వేసేయండి, ప్రాణాలతో ఉండకూడదు వీళ్ళు అంటూ. అంతేకాదు, అరిచి ఊరుకోలేదు వాడు. వాడి చేతిలోని హాకీ స్టిక్ను విసురుగా లేపేశాడు పైకి. శారదాదేవి భయంతో బిగిసిపోయింది. పరిణిత చివ్వున లేచి నిలబడింది. వాడి చేతిలోని హాకీ స్టిక్ తాకిందంటే ఆవిడ తల పుచ్చకాయలా పగిలిపోతుందనడంలో సందేహమే లేదు. ఇక చూస్తూ కూర్చోలేకపోయాడు విజయశేఖర్. హాకీ స్టిక్ ఆమె తలను తాకపోతున్న చివరి క్షణంలో ఎడం చేయి చాపి స్టిక్ను బలంగా పట్టుకుని ఆపుతూ పైకి లేచాడు విజయ్. ఎవరు నువ్వు? చచ్చిపోతావు బే, తప్పుకో. తాగి ఎర్రబారిన కళ్ళతో కోపంగా చూస్తూ పెద్దగా అరిచాడు. గుంటలు పూర్తి కాకముందే విజయ్ కుడి చేతి పిడికిలి బలంగా తాకింది వాడి ముఖాన్ని. దారుణంగా అరిచాడు. చేతి వెంబడి ఎగిరి చివరి సీట్లో నిద్రపోతున్న వాడి మీద పడి కిందకు దొర్లిపోయాడు. పడుతూనే పెద్దగా అరిచాడు. ఎక్కడ చచ్చారు బే, వీడెవడో నా ముఖం పగిలేలా కొట్టేశాడు, వదలొద్దు, అందరిని చంపేయండి. అదే సమయంలో మిగిలిన గోండాలు కత్తులు కర్రలతో అక్కడికి పరిగెత్తుకురాసాగారు. ఈ హడావిడి ఏమిటో తెలియక నిద్రపోతున్న ప్రయాణికులు గందరగోళంగా లేచిపోనారంభించారు. కిందపడి అరుస్తున్న వాడి పక్కటెముకల మీద దారుణంగా తన్నాడు విజయ్. చంపుతారా? ఆడవాళ్ళని చంపుతారా? రండిపే, ఎంతమంది వస్తున్నారో రండి చూస్తా అని అరుస్తూ మిగిలిన 4 మీదకు దూసుకెళ్లాడు. దొరికిన వాడిని దొరికినట్టుగా విరగదీశాడు. అరుపులు, కేకలు, గందరగోళం. గోండాల 5గురిని కుక్కల్ని కొట్టినట్టు రైలు ఆక్కముందే ప్లాట్ఫామ్ మీదకు విసిరేశాడు వాళ్ళని. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. విజయశేఖర్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టాడు. చావు దెబ్బలు తిన్న గోండాలు విజయ్ని రాక్షసుడిని చూసినట్లుగా చూస్తూ లేచి స్టేషన్ బయటకు పరుగులు తీశారు. రైలు బయలుదేరింది. విజయ్ లోపలికి వచ్చేశాడు. ఆ సమయంలో దేవుడే ఇలా విజయ్ రూపంలో ప్రత్యక్షమై రక్షించాడనుకున్నారా తల్లి కూతుళ్ళిద్దరూ. కన్నీళ్లతో చేతులెత్తి నమస్కరించింది శారదాదేవి. ఆంటీ,
చిన్నవాణ్ణి, మీకన్నా చాలా చిన్నవాణ్ణి. ఆశీర్వదించే చేతులతో నమస్కరించకూడదు. ఇంకెవరూ మీ జోలికి రారు. ప్రశాంతంగా నిద్రపోండి అన్నాడు విజయ్. నీకు తెలియదు బాబు, మా ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చావు. నీ ఉపకారం మర్చిపోలేనిది అంది శారదాదేవి. ఏం జరిగింది? వాళ్ళెవరు? ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి అని అడిగాడు. వద్దు బాబు అంటూ కళ్ళు తుడుచుకుందావిడ. మా దురదృష్టం మాతోనే పోని అంటూ భారంగా నిట్టూరుస్తూ ఉంటే ఓకే అంటూ అటు తిరిగి సీటుకు జారబడి కళ్ళు మూసుకోబోతూ ఆ అమ్మాయి వంక చూశాడు. ఆమె తననే చూస్తోంది. ఆ చూపులకు ఇది అని అర్థం చెప్పటం చాలా కష్టం, కానీ ఆమెను చూస్తుంటే తన మనసు ఎందుకో పులకిస్తోంది. మందిర అంత సన్నిహితంగా తనతో మెలిగిన కలగని ఏదో పులకింత ఈ అమ్మాయిని చూస్తుంటే తనలో కలుగుతోంది. ఏంటి విచిత్రం? ఏం జరిగిందో చెప్పటం వాళ్ళకిష్టం లేదని అర్థం కాగానే వాళ్ళ పేర్లు తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు విజయ్కు. రైలు దిగ్గానే వాళ్ళెవరో తానెవరో. ఈ లోపల తనకు మాత్రం ఎందుకు అక్కరా? అందుకే ప్రశాంతంగా కన్నులు మూసుకున్నాడు. కాసేపట్లోనే నిద్రలోకి జారుకున్నాడు. తిరిగి అతనికి మెలకు వచ్చేసరికి రైలు విజయవాడ స్టేషన్లో ఉంది. ఎదురుగా ఉండాల్సిన తల్లి కూతుళ్ళు కనపడలేదు. పక్కవాళ్లు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇద్దరు తెనాలిలో దిగిపోయారని తెలిసింది. విజయ్ కళ్ళ ముందు ఆ అమ్మాయి సుందర ముఖారవిందం ప్రత్యక్షమైంది. ఆమె పేరైనా అడిగి తెలుసుకోవలసింది అనుకున్నాడు మనసులో. కాఫీ తాగి తిరిగి నిద్రకు ఉపక్రమించాడు. ఈసారి తిరిగి అతనికి మెలకు వచ్చేసరికి రైలు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటోంది. చేమకుర్తి ఒంగోలుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఊరు. ఆ ఊరి మధ్య విశాలమైన ఆవరణలో రాజభవనం లాంటి గొప్ప కట్టడం, ఆవరణను చుట్టి కోటగోడ వంటి ఎత్తైన ప్రహరీ గోడ, భవంతి ఎదురుగా అందమైన లాన్లో 6 డజను కుక్కలు ఉదయపు ఎండలో నిలబడి తమ యజమాని చేతి వంక చూస్తున్నాయి. ఆ చెయ్యి తాలూకు వ్యక్తి పురుషోత్తం. 6 అడుగుల ఎత్తున నల్లగా పోతపోసిన విగ్రహం లాంటి వ్యక్తి పురుషోత్తం. ఉదయపు చలిగాలికి చైర్లో కూర్చుని తన ఖరీదైన కుక్కలకు ఖరీదైన బిస్కెట్లు విసురుతూ వినోదిస్తున్నాడు. బలిష్టమైన ఆ కుక్కలు చూడటానికే భీకరంగా ఉన్నాయి. అవన్నీ సైలెంట్గా నిలబడి దేనికి విసిరిన బిస్కెట్ను అదే తింటూ ఎంజాయ్ చేస్తున్నాయి. వయసు సుమారు 55 సంవత్సరాలు. జిల్లాలోనే ధనవంతుడని పేరు పొందిన వ్యక్తి. స్టేట్ నుండి సెంట్రల్ వరకు పరపతి ఉంది. ఢిల్లీలో పవర్ క్యారిడర్లో పలుకుబడి ఉంది. ధనదాహంతో బలిసిన అతని మెడ తిరగనంటోంది. గోండాలు కూనీకోర్లను చేతి కింద ఉంచుకుని హింసా రాజకీయాలు సాగించటంలో ఆరితేరినవాడు. అటువంటి పురుషోత్తం భార్య పేరు నాగమ్మ. ప్రస్తుతం ఆవిడ వయసు 50 సంవత్సరాలు. మనిషి మేలిమి బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది, కానీ ఆవిడ ముఖంలో నవ్వు మాయమై సంవత్సరాలు గడిచిపోయాయి. భర్త పురుషోత్తమన్నా అతని పనులన్నా ఆమెకు ద్వేషం. ఇక నాగమ్మకి ఒక తమ్ముడున్నాడు. వాడి పేరు అచ్చయ్య. తను బావకి కుడి భుజమో ఎడమ భుజమో తనకే తెలియదు. పురుషోత్తం చేసే ప్రతి వెధవ పనికి ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యా అంటే అచ్చయ్యే. పెళ్ళాం తనను ద్వేషిస్తున్న కారణంగానే బావమరిది అచ్చయ్యను బాగా చూసుకుంటాడు పురుషోత్తం. తన పక్కగా వచ్చి నిలబడిన అచ్చయ్యను గమనించి కుక్కలకు బిస్కెట్లు వేయటం ఆపి బావమరిది వైపు తిరిగాడు పురుషోత్తం. ఏమైనాదిరా, వాళ్ళు వచ్చినారా? ఊరుములాంటి గొంతుతో అడిగాడు వాడు. వచ్చారు బావా, చెప్పాడు అచ్చయ్య. ఉత్తినే వచ్చినారా? వాళ్ళిద్దరిని చంపి వచ్చినారా? ఏమైనా చెప్పిండ్రా? తెలీదు బావా, నువ్వే అడుగు అంటూ వెనుదిరిగి నిలబడిన 15 మంది గోండాలకు సైగ చేశాడు. వాళ్లల్లో 5గురు ఒంటి మీద గాయాలకు కట్లు కట్టించుకుని మరీ వచ్చారు. వాళ్ళంతా వచ్చి పురుషోత్తం ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళ ముఖాలు చూడగానే పురుషోత్తంకి అర్థమైపోయింది వాళ్ళు వెళ్ళిన పని పూర్తి చేయలేదని. ఏమిరా ముఖాలు కెంతించుకొని వస్తుండారు? ఏమైనాదిరా? తల్లి కూతుళ్లను చంపేసి వస్తురా? వెటకారంగా అడిగాడు గోండాలని. తప్పించుకున్నారన్న. మీ బతుకులు జడ అంటూ బదులిచ్చిన వాడి చెంప పతలగొట్టాడు పురుషోత్తం. ఒక్క లెక్కన కూడా విశ్వాసం లేదురా మీకు. మందు పోసి ఏట మాంసంతో బిర్యానీలు పెట్టి సాకుతుండగందరా మిమ్మల్ని. ఇద్దరు ఆడాళ్ళని చంపలేకపోయిండ్రా? ఎదవల్లారా తిరిగి వచ్చినారా? మీ అమ్మ కడుపులు మాడ. ఏమైనాదిరా మీ కండల్లో బలం? 4 దినాలుగా వాళ్ళిద్దరిని మన పక్క ఊర్లోనే ఉన్నా పసిగట్టలేకపోతిరి. జాడ చెప్పి వేలిచ్చి పంపితే కథం చేయలేకపోతిరి అన్నా. ఇందులో మా తప్పిదం ఏమి లేదన్నా. మేము రావటం ఎట్టనో తల్లి కూతుళ్ళు పసిగట్టారు. జీపులో పారిపోతుంటే తరుముకెళ్ళాం. మా కళ్ళు గప్పి తప్పించుకుని సింగరాయకొండ చేరుకున్నారు. వాళ్ళు రైలు ఎక్కటం చూసి మన వాళ్ళు 5గురు ఎలాగో రైలు ఎక్కేశారు, కానీ
రైల్లో ఎవరో కుర్రాడు వాళ్ళకి సాయం చేసిండు, మన వాళ్ళని తన్ని రైల్లోంచి నెట్టేసిండు. అకపు చేసినామన్నా, వాళ్ళు విజయవాడ పోలేదు, మధ్యలో ఎక్కడో దిగిపోయారు. ఒక్క 10 రోజులు గడువిగి అన్నా గాలించి పట్టుకుని నీ ముంగటి పారేస్తావు అంటే జరిగింది వివరించాడు. అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాడు పురుషోత్తం. ఓకే, మీకు అవకాశం ఇస్తుండాను. వాళ్ళని పట్టి తెచ్చి నా కళ్ళ ముందు జంపనాల. శత్రుశేషం మిగలకూడదు, అర్థమైనాదా? వాళ్ళ బంధువుల ఇల్లు, స్నేహితుల ఇల్లు ఊరూరా గాలించండి, పోండి. ఈ తూరు ఉత్తి చేతులతో వస్తురా, మీ తల్లి మీలో ఎవడికి ఇక చేతులుండవు, పోండి అని అరిచాడు. అంతే, వదిలిందే చాలన్నట్లు వచ్చిన గోండాలంతా అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోయారు. బావా, నాదో డౌటు అన్నాడు పక్కనే ఉన్న అచ్చయ్య. ఏమైందిరా బామ్మర్ది, ఏందా డౌటు? తిరిగి కుక్కలకు బిస్కెట్లు విసురుతూ అడిగాడు పురుషోత్తం. ఏం లేదు, ఆ రోజుల్లోనే ఓ బుడతడిని పట్టలేక బొక్కబోర్ల పడ్డ చవటలు మనవాళ్ళు. ఇప్పుడేమో నీ చేత్తో ఆడిని పొడిచి చంపుతున్న ఫోటోలు ఆ పిల్ల చేతిలో ఉండాయా? అవి బయట పెట్టిందంటే నీ పలుకుబడి పరుగు కటకటాలనుకుంటాది. నా మాట విని మన వాళ్ళు మరో బ్యాచ్ను కూడా రెడీ చేసి పంపించు. ఎంత తొందరగా వాళ్ళని చంపి ఆ ఫోటోలు పట్టుకొస్తే అంత మంచిది అంటూ సలహా ఇచ్చాడు అచ్చయ్య. నీ ఐడియా కూడా బాగుండదురా బామ్మర్ది. వెళ్ళి ఆ భూషయ్యని అర్జెంటుగా నా కాడకు పంపించు, ఆ ఏర్పాట్లేదో ఆడే చూస్తాడు అంటూ లేచాడు పురుషోత్తం. భూషయ్య కోసం అక్కడి నుంచి బయలుదేరాడు అచ్చయ్య. భూషయ్య ఎవరో కాదు, పురుషోత్తంకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అక్కడున్న గోండాలు రౌడీలు అంతా భూషయ్య మనుషులే. మనుషుల్ని చేమల్లా నలుపువేసే కిరాతకుల్లాంటి నరహంతకులు భూషయ్య చేతిలో 25 మంది ఉన్నారు. శేఖర్ చక్కగా తలస్నానం చేసి టవల్తో తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి అప్పటికింకా అక్కడే సోఫాలో దిగులుగా కూర్చునుంది వెంకట సుబ్బమ్మ. ఓసారి కొడుకు వంక జాలిగా ముఖం పెట్టి చూసి తిరిగి ముఖం దించుకుంది. సీరియస్గా చూస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయశేఖర్. అప్పటికి అరగంట క్రితమే రైలు దిగి ఇంటికొచ్చాడు విజయ్. ఇంట్లో తల్లి మాత్రమే ఉంది, మేనమామ రాజు జాడలు. ఏం జరిగిందో ఆ తర్వాత తెలిసింది. విజయ్ డ్రెస్ చేసుకుని 15 గంట తర్వాత బయటకు వచ్చేసరికి అప్పటికింకా అలాగే కూర్చునుంది వెంకట సుబ్బమ్మ. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. ఆవిడ ఎప్పుడు ఇంతే, అలిగిందంటే చిన్నపిల్లలా కూర్చుంటుంది. అమ్మా, 4 రోజుల తర్వాత ఇంటికొచ్చాను. కనీసం కొడుక్కి టిఫిన్ పెడదామా, కాఫీ ఇద్దామా అనే ఆలోచన కూడా లేదా అని అడిగాడు. ఆలోచన ఉందిరా, కానీ పాలు చెయ్యి ఆడటం లేదు. ఒక్కగానొక్క తమ్ముడు జైల్లో కూర్చున్నాడు. వాడు తిన్నాడో లేదో తెలియదు. ఎంత వయసు వచ్చిందే గాని ఆకలి కాదలేడు. జామీనిచ్చి వాణ్ణి తీసుకురారా కొడక, బతిమాలుకుంటూ అడిగింది. తమ్ముడి మీద ఉన్న ప్రేమలో 10వ వంతు కూడా నీకు కొడుకు మీద లేదు అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఆ మాటే వద్దు, నాకు నీ మీద గుమ్మడికాయ అంత ప్రేమ ఉంది. అంత ప్రేమ ఉన్నప్పుడు తమ్ముడు గోల ఎందుకు? నేను వెళ్లే ముందు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇల్లు హోటలు కనిపెట్టుకుని ఉంటాడనుకుంటే పేకాటాడి జైల్లో కూర్చున్నాడు. అసలు నాకు డౌటు, వాడికి పేకాడడానికి డబ్బులు ఎక్కడివి అని అడిగాడు. ఎక్కడివంటే, నేనే ఇచ్చాను రా 1000 రూపాయలు. ఏమిటి, మామయ్యకు పేకాడుకోమని 1000 రూపాయలు ఇచ్చావా? ఆ, పేకాట అంటే చచ్చినా ఇచ్చేదాన్ని కాదురా. మరి అదేదో చెప్పాడు, 1000 రూపాయలు కడితే 3000 వస్తాయన్నాడు. పాపం గీత, దానికి మెళ్ళో ఒక్కటే బంగారు చైన్ ఉంది. 3000 వస్తే దాని చెవికి దిద్దులు, కాళ్ళకి వెండి పట్టీలు కొని ఉంచుదామనుకున్నాను. ఆ రాజు ఆ డబ్బుతో పేకాట ఆడతాడనుకోలేదు. ఆ టైంకే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఆ సచ్చినోడు వేణుగాడుని జామీనిచ్చి తీసుకురారా అన్నాను. అన్నకి తెలిస్తే చంపేస్తాడంటూ నా మాట వినలేదు. నా తమ్ముడు ఎలా ఉన్నాడో, ఆడిని చూడాలిరా కొడుక, నన్ను జైలుకి తీసుకెళ్ళరా అంటూ ముక్కు చేతి తుడుచుకుంది వెంకట సుబ్బమ్మ. నీకు అసలు బుద్ధి లేదే అమ్మ. ఈత చదువుకుంటున్న పిల్ల వెండి పట్టీలు చెవిదిద్దులు పెట్టుకుంటుందా? నీ పిచ్చి గాని, నీ మూలంగానే మామయ్య చెడిపోతున్నాడు. ఏం చెయ్యనురా, ఆడికి పెళ్లి చేద్దామన్నా కుదరటం లేదు. వాడి పెళ్లి గురించి ఎవరూ పట్టించుకోరు. బెండకాయ ముదిరినట్టు నా తమ్ముడు ముదిరిపోతున్నాడే గాని ఆడి పెళ్లి మాత్రం అవ్వటం లేదు అంటూ మరోసారి ముక్కు చీదింది. తను రాజు పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని ఆమె పరోక్షంగా దిక్కుతోందని విజయ్ గ్రహించాడు. నీ సోది కొంచెం ఆపుతావా? వాడికి జామీన్ ఇచ్చి తీసుకొస్తాను. ఇక నుంచైనా బుద్ధిగా ఉండమను. పిల్లని చూసి పెళ్లి చేద్దాం అంటూ లేచాడు విజయ్. తన చెవుల్ని నమ్మలేకపోయింది సుబ్బమ్మ. ఏరా బిడ్డ, నిజంగానే చెప్తున్నావా అని అడిగింది. నిజంగానే చెప్తున్నానమ్మా, నేనే వెళ్ళి మామయ్యని తీసుకొస్తా గానీ టిఫిన్ రెడీ చెయ్యి, ఇద్దరం కలిసే తింటాం. ముఖం మార్చుకుని కూర్చోకు, ఇక నీ తమ్ముడికి సంబంధాలు చూడాల్సిన బాధ్యత నీదే అంటూ బయటకు నడిచాడు విజయశేఖర్. మా నాయనే అంటూ ఉత్సాహంగా తల మీద మెడికలు విచ్చుకుంది సుబ్బమ్మ.
నా కొడుకు బంగారం, వెన్న, చూడటానికి బండోడే గాని మనసు వెన్న ముద్ద అనుకుంటూ ఉత్సాహంగా కిచెన్ వైపు దారి తీసింది. బయట విజయ్ బైక్ స్టార్ట్ అయింది. వెళ్ళిపోతున్న సౌండ్ వినిపించింది. సరిగ్గా 2 గంటల తర్వాత రాజుతో ఇంటికి తిరిగొచ్చాడు విజయ్. బైక్ దిగి కీలి పడబోతున్న రాజును జాగ్రత్తగా పట్టుకుని నిలబెట్టాడు. మామయ్య అంటే నీకెంత అభిమానం రా అల్లుడు. అమ్మ అయ్యో అనుకుంటూ నడవలేక నడుస్తూ లోపలికి దారి తీశాడు రాజు. విజయ్ బైక్ లాక్ చూసి లోపలికి వచ్చాడు. అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. ఏమైందిరా నాయన, ఎక్కడ్రా నా తమ్ముడు అంటూ కిచెన్లోంచి గబగబా వచ్చింది వెంకట సుబ్బమ్మ. అడుగు తమ్ముడు తమ్ముడు అంటూ కలవరించావుగా, తీసుకొచ్చేశాను. అడుగో నీ తమ్ముడు. జాగ్రత్త మామయ్య, ఇలా కూర్చో అంటూ వెనక్కొచ్చి రాజును తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. అయ్యో తమ్ముడు, సీమ కుక్కలా ఉండేవాడివి ఇలా వీధి కుక్కలా అయిపోయేవేంద్ర తమ్ముడు అంటూ తెగ ఫీల్ అయిపోతూ తమ్ముడు పక్కనే కూర్చుంది ఆవిడ. ఇంకానయ్యో సేవ పందిలా అనలేదు, పది పాట లేకుండా తిని కూర్చుంటే ఎలాగే ఉంటుంది అన్నాడు విజయ్. ఏమైనాదిరా తమ్ముడు అంటూ భుజం మీద చెయ్యేసింది సుబ్బమ్మ. అయ్యో అంటూ బాధగా భుజం వెనక్కి తీసుకున్నాడు రాజు. దుర్మార్గులు పొళ్ళబోడు చేశారక్క అంటూ ఏడుపు ముఖంతో చెప్పాడు రాజు. ఎవర్రా ఎవర్రా నిన్ను కొట్టింది? ఎరా విజయ్, నువ్వు కొట్టావా? నేనెందుకు కొడతానమ్మా, మామయ్యని అడుగు. ఏంటి మామయ్య, నేను నిన్ను కొట్టానా? లేదు లేదు, అల్లుడు చాలా మంచివాడే అక్క. నన్ను కొట్టినా చూసి కొడతాడు, చావకుండా బతకకుండా. ఇవి పోలీస్ దెబ్బలే అక్క. పోలీసులు కొట్టారా? నిన్ను కొట్టిన వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట, వాళ్ళ చేతులు ఎరగా, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను. అన్యాయంగా కొట్టారు కదరా నిన్ను తమ్ముడు. అమ్మా, మధ్యలో పాపం పోలీసులు ఎందుకే తిట్టిపోస్తావు? మామయ్య బుద్ధిగా ఇంటి పట్టునే ఉంటే ఈ గోల ఉండదు కదా. నీ 1000 రూపాయలు తగలెట్టినందుకు తిట్టు, అంతేగాని బుద్ధి చెప్పిన పోలీసుల్ని తిట్టిపోయకు, న్యాయం కాదు. వాడు అలాగే అంటాడులేవే అక్క, నువ్వు తిట్టు. నీకొచ్చిన తిట్లన్నీ చాటల కొద్దీ చెరిగిపారే. మామయ్య, లాభం లేదు కానీ పోలీసులు ఫోన్ చేస్తాడు. అమ్మో వద్దులే రాళ్ళుడు, నోరెత్తను. అమ్మా అమ్మా అంటూ మూలుగుతున్నాడు. అలా దారికి సిఐ గారి పుణ్యమాని కేసు లేకుండా, జామీన్ ఒక్కరు లేకుండా బయటికి లాక్కొచ్చాను, సంతోషించు. అవతల నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా అసలు నువ్వు? నేను ఊరెళ్తే ఏం చెప్పాను, నువ్వేం చేశావు? తప్పైపోయిందిరా అల్లుడు. అక్క ఆకలిగా ఉందే, వెళ్ళి స్నానం చేసిరారా, మీ ఇద్దరికి టిఫిన్ వడ్డిస్తాను. స్నానమా? ఇప్పుడు స్నానం అంటే చచ్చిపోతాను, ఒళ్ళంతా పులిసిపోయింది. అర్జెంటుగా ఏమన్నా తినాలి. ఇద్దరికి టిఫిన్ వడ్డించింది వెంకట సుబ్బమ్మ. అరే అబ్బాయి, వీడిది ఏదో ఒక పని చూడాలిరా, ఖాళీగా తిరిగితే ఇలాగే చెడిపోతున్నాడు. విజయ్ని అడిగింది ఆవిడ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా పని చేస్తాడేమో అడుగు, నేనే పనిస్తాను అన్నాడు విజయ్. ఎరా తమ్ముడు, చేస్తావా? తమ్ముడిని అడిగింది. చేస్తానక్క, కానీ నాకు జీతం మాత్రం 3000 కావాలి అన్నాడు రాజు. అలాగే, నీకు జీతం మాత్రం 3000. అందులో నీ వాటాగా ఇంటి ఖర్చుకు అమ్మకు 2000 ఇచ్చేస్తాను, నీ చేతికి 1000 ఇస్తాను. అది 1వ తారీఖు 500, 15వ తారీఖు 500. ఇది అన్యాయం, నీ ఇష్టం. పని అక్కర్లేదనుకుంటే బేవర్స్గానే తిరుగు. ఒరే తమ్ముడు, వేసుకోరా. సరే అల్లుడు, అక్క చెప్పింది కాబట్టి ఓకే, ఎలాగో సర్దుకుంటానులే. ఇంతకీ ఏం పని అల్లుడు? పాతరక్షలకు రక్షకుడిగా పని. పాతరక్షలకు రక్షకుడిగానా? అక్క, ఇదేదో తమాషా పనిలాగే ఉంది. అవునరా అబ్బాయి, ఇదేం పనిరా? పాతరక్షకులకు రక్ష? ఏం లేదమ్మా, పాదరక్షలంటే చెప్పులు, వాటిని కాపాడే డ్యూటీ అన్నమాట. గుడి దగ్గర నేనే కాంటాక్ట్ తీసుకున్నాను. గుడికి వచ్చే భక్తులు చెప్పుల్ని దాచుకునే చోటు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నాడు. మామయ్యని అక్కడ కూర్చోబెడితే మన మనిషి అక్కడ ఉన్నట్టు ఉంటుంది కదా. టోకెన్లు ఇవ్వటం, డబ్బులు తీసుకోవటం చూసుకుంటాడు. తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు డ్యూటీ. అర్థమైందా? రేపటి నుంచి డ్యూటీలో ఉండాలంటూ హెచ్చరించి టిఫిన్ ముగించి లేచాడు విజయ్. పాపం రాజు మేనల్లుడిచ్చిన జాబ్ విని బోత్సరో ఇలా గింజుకున్నాడు సోఫాలో పడి. మంగళవారం వస్తే సహజంగానే ఆంజనేయ స్వామి గుళ్ళో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఆ పైన పూజలు చేయించుకోవడానికి వచ్చే కొత్త వాహనాల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే ఆ రోజు ఇటు పూజారులు, అటు గుడి సిబ్బంది అంతా బిజీ. ఇక చెప్పుల క్లాక్ రూమ్ వద్ద రాజు కూడా డబుల్ బిజీ. 2 రోజులుగా బుద్ధిగానే వచ్చి డ్యూటీ చేస్తున్నాడు రాజు. చేయకపోతే మేనల్లుడు విజయ్ నార తీస్తాడని తెలుసు. ఇప్పుడు అతని చేతి కింద ఇతర అసిస్టెంట్లు ఉన్నారు. సుమారు 10 గంటల ప్రాంతంలో గుడిలో సందడి తగ్గుముఖం పడుతూ ఉండగా గుడికొచ్చిన ఒక స్కూటర్ వాలి మీద పడింది రాజు దృష్టి. సుమారు ఆమెకు 35 సంవత్సరాల వయసు ఉంటుంది. కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా, మరి కొంచెం నాజుగ్గా ఉన్న ఆ యువతిని చూడగానే
రాజుకి ఎందుకో ఖుషీగా అనిపించింది. ఆమె స్కూటర్ లాక్ చేసి తమ షాపు వద్దకు వస్తుంటే పరిశీలించాడు. మెడలో మంగళసూత్రాలు లేవు, కాలి వేళ్లకు మట్టెలు లేవు. అంటే ఆమె ఇంకా కన్య అనేగా అర్థం. ఆహా, ఈ అమ్మాయి కూడా నాలాగే అచ్చమైన బ్రహ్మచారిలాగే ఉంది. ఇలాంటి పిల్ల ఇల్లాలైతే ఎంత బాగుంటుంది. కాళ్ళకి చెప్పుల్లా, చేతికి గాజుల్లా, నుదుటికి బొట్టులా కలిసిమెలిసి బతికేస్తాం కదా అని ఊహల్లో తేలిపోతూ ఎచ్చటి నుండి వీచను ఈ చల్లని గాలి అంటూ చిన్నగా పాట పాడుతూ ఆమె వంక చూశాడు. ఆమె కూడా అందంగా నవ్వింది. పైగా నువ్వేనా నన్ను పిలిచింది, నువ్వేనా నన్ను తలచినది అంటూ పొంటెగా పాట కూడా పాడుతూ తన జోళ్లు తీసి రాజు చేతికిచ్చింది. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. స్వయంగా తనే ఆ చెప్పాల్సిన నంబర్ వేసి టోకెన్ ఆమె చేతికిచ్చాడు. ఆమె వెనుతిరిగి పోబోతుంటే మిస్ అంటూ పిలిచాడు. అంటూ వెనుతిరిగి కళ్ళెగరేసింది ఆమె. మీ పేరు చెప్తారా మిస్ అడిగాడు. ఎందుకు, చెప్పుల మీద పేర్లు రాస్తారా? నా గుండెల మీద రాసుకుందామని. యూ నాటి అంటూ గలగలా నవ్వుతూ గుడిలోకి వెళ్ళిపోయిందామె. ఏమిటి, ఆవిడకు లైన్ వేస్తున్నావా అని అడిగాడు అసిస్టెంట్. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, నీ కర్మ. పోరా, అమ్మాయిలు నాతో మాట్లాడితే చాలు నీకు పుళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి, లేకపోతే విజయశాఖ కొళ్ళ పొడుస్తారు. నేను వాడి మేనమామనరా, నాతో పెట్టుకుంటే తాట తీస్తా, వెళ్ళి పని చూడు. సరే సరే అంటూ అవతలకు వెళ్ళిపోయాడు వాడు. సరిగ్గా అరగంట తర్వాత ఆ అమ్మాయి దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చింది. తనే ర్యాక్లోంచి జోళ్లు తీసి ఆమెకు అందించాడు రాజు. అలా అందించేటప్పుడు ఇద్దరు చేతులు రాసుకుని పులకించిపోతూ ఒకరినొకరు చూస్తున్నారు. మీరు స్వామిని ఏం కోరుకున్నారు మిస్ అని అడిగాడు. చక్కని మొగుడినమ్మని కోరుకున్నాను, సిగ్గుపడిపోతూ చెప్పింది. నేను అంతే, చక్కని పెళ్ళాన్నమ్మని రోజు కోరుకుంటాను. తను పోలెడు సిగ్గుపడిపోతూ చెప్పాడు. నీకింకా పెళ్లి కాలేదా? ఎందుకు కాలేదు? ఏదైనా ప్రాబ్లమా? ఏ పిల్ల నచ్చక? నాది సేమ్ ప్రాబ్లం. మళ్ళీ వస్తారా? వస్తూనే ఉంటా. ఆమె వెళ్తుంటే గుటకలు మింగుతూ చూస్తూ ఉండిపోయాడు రాజు. విజయ్ చెన్నై నుంచి వచ్చి 15 రోజులు గడిచిపోయాయి. రోజు విడిచి రోజు చెల్లెలు గీతకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవటం విజయ్కి అలవాటు. అయితే ఇప్పుడు మందిర పరిచయం తర్వాత ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆమె విజయ్ సెల్కు ఫోన్ చేసి గుడ్ నైట్ చెప్పడం ప్రారంభించింది. ఆమెకు భయపడి సెల్ ఆఫ్ చేస్తే ఉదయం ఫోన్ చేసి పోట్లాడుతుంది. మందిర ప్లీజ్, నువ్వు ఇలా ఫోన్ చెయ్యకు, నాకు నచ్చదు, చెప్పిపోయాడు. నేను కాకపోతే ఎవరిని ఫోన్ చేస్తారు? ఐ లవ్ యూ దబాయించింది. నేను నిన్ను లవ్ చేయటం లేదు. ఎందుకని? నీలా నేను పెద్దగా చదువుకోలేదు, ఉద్యోగము చేయటం లేదు. మీ అంతస్తు వేరు, మా అంతస్తు వేరు. ప్రేమించడానికి కూడా ఒక లెవెల్ ఉంటుంది కదా, అర్థమైందా? అర్థమైందిలే. ఏం అర్థమైంది? నేను చచ్చిపోవటం నీకు ఇష్టం. షటప్. నువ్వు పరీక్షలు బాగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం నాకు ఇష్టం. చదువుతున్నావుగా, చదువు, బాగా చదువు. ప్రేమలో పడితే చదవలేవు. పరీక్షలు అయ్యాక అప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు ఫోన్ చేయకు, టాటా చీరియో అంటూ లైన్ కట్ చేశాడు. ఏమనుకుందో ఏమో గాని ఇక ఆ తర్వాత బుద్ధిమంతురాల్లా సైలెంట్గా ఉండిపోయింది. ఇక ఫోన్ చేయలేదు. ఈ లోపల వన్ ఫైన్ మార్నింగ్ ఉదయం 7 గంటలు, అసలే శీతాకాలం చివరి రోజులు, ఆ పైన పొగమంచు. విజయశేఖర్ తమ డాబా ఇంటి పైన మార్నింగ్ ఎక్సర్సైజులు చేస్తున్నాడు. అంత చలిలో కూడా అప్పటికే అతని బాడీ చెమటలతో తడిసిపోయింది. ఆ సమయంలో ఎదురింటి డాబా మీద సన్నజాతులు పూస్తూ 2 సోగ కన్నులు కుతూహలంగా తననే చూస్తున్నాయన్న సంగతి అతనికి తెలియదు. ఫైనల్గా ఉన్న ఇసుక మూటలను గుద్దే కార్యక్రమం ఆరంభించాడు. అతని పిడికిలి బలానికి ఒక ఇసుక మూట క్లాత్ పగిలి ఇసుక నేలకు జారిపోయింది. అదే క్షణంలో అతని నడుము మీద టవల్ కూడా జారి కింద పడింది. కంగారుగా దాన్ని అందుకుని తిరిగి నడుముకు చుట్టుకుంటూ ఉండగా ఎవరు అమ్మాయి కిసుక్కున నవ్వింది. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎదురింటి డాబా మీద యువతి కనిపించింది. అతను తన వంక చూడడం గమనించి నవ్వాపుకుంటూ వేగంగా కిందికెళ్ళిపోయింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. తాను పొరపడ్డా, లేక ఆ అమ్మాయినా? ఆ రోజు రైల్లో తల్లి కూతురు ఇద్దరిని రక్షించాడు తను. ఈ అమ్మాయి ఆ అమ్మాయిలాగా ఉందే. అయినా నిన్నటి వరకు ఖాళీగా ఉన్న ఎదురింట్లోకి ఇప్పుడు అద్దెకి దిగింది ఎవరు? ఆలోచిస్తూ కిందకొచ్చేశాడు విజయ్. స్నానానికి పోబోతూ తల్లి వెంకట సుబ్బమ్మను పిలిచి అడిగాడు. ఎదురింట్లో ఎవరో అద్దెకి దిగినట్టున్నారు, ఎవరమ్మా వాళ్ళు? తెలీదురా అంది సుబ్బమ్మ. వాళ్ళెవరో, వివరాలేమిటో నాకు తెలీదు. నిన్న సాయంకాలం ఆ ఇంట్లో చేరారు. తల్లి కూతుళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆవిడకు భర్త లేడట. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. చూడటానికి చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. తల్లి పేరు శారదాదేవి, కూతురు పరిణిత.
రాత్రి మన ఇంటికి వచ్చి కాసేపు కూర్చున్నారులే అంది. అయితే ఇంకేం, నీకు బోలెడు కాలక్షేపం. నేను స్నానం చేసి వస్తా గానీ టిఫిన్ రెడీ చేయి అంటూ లోనికి వెళ్ళిపోయాడు. సుమారు 8:30కు అతను నీట్గా తయారయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. వెంకట సుబ్బమ్మ వేడి వేడి పెసరట్లు, ఇడ్లీ అతనికి వడ్డించింది. అమ్మా, నువ్వు టిఫిన్ తిన్నావా అడిగాడు తల్లిని. నువ్వు తిని బయలుదేరరా, నేను తర్వాత తింటాను. రాజుని హోటల్లో తినమని చెప్పావా? వాడు వెళ్ళడు. ఆ వేణుగాడికి వీడికి పడదు. నేను తీసుకెళ్ళిస్తాలే. విజయ్ టిఫిన్ ముగించి లేచి యువతలకు వస్తుండగా సడన్ గా లోపలికి వస్తూ కనిపించారు ఆ తల్లి కూతుళ్ళిద్దరు. ఆ రోజు రైల్లో జరిగిన సంఘటన విజయ్ ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు తమ వివరాలు చెప్పనందుకు కూడా అతనికి బాధలేదు. కానీ కనీసం తనతో చెప్పకుండానే మధ్యలో ఎక్కడో వాళ్ళు తమ దారిని రైలు దిగి వెళ్ళిపోయిన పద్ధతి అతనికి నచ్చలేదు. అందుకే ఇప్పుడు వాళ్ళని చూసినా అతనిలో ఏ ఫీలింగ్ లేదు. అమ్మా, నీకోసం అనుకుంటా, ఎవరో వచ్చారు చూడు అంటూ తల్లిని పిలిచి తన దారిన బయటకు పోబోయాడు. బాబు అంటూ పిలిచింది శారదాదేవి. ఆగి తిరిగి చూశాడు విజయ్. చెప్పండి ఆంటీ, బాగున్నారా అని అడిగాడు సింపుల్గా. నీకు దండం పెట్టకూడదు, ఆయుక్షణమని నువ్వే చెప్పావు. అందుకే నోరు తెరిచి అడుగుతున్నాను. ఆ రోజు జరిగిన దానికి క్షమించు బాబు అంది బాధగా. వెనుతిరిగి దగ్గరగా వచ్చాడు అతను. అప్పటికే బయటకు వచ్చిన వెంకట సుబ్బమ్మ ఆశ్చర్యంగా చూస్తోంది. వీళ్ల పరిచయం గురించి ఆమెకు తెలియదు. ఆ రోజు రాత్రి రైల్లో జీన్స్ డ్రెస్ లో చూశాడు పరిణితను. ఇప్పుడు సాంప్రదాయకంగా చీర జాకెట్లో అద్భుతంగా మెరిసిపోతోంది ఆమె. తల స్నానం చేసినట్లుగా ఉంది. వదులుగా జడ వేసుకుని గులాబీ తొడిగింది. కరినాగులా ఉంది ఆమె వాలు జడ. అమాయకంగా సైలెంట్ గా చూసే ఆమె చూపులు గమ్మత్తుగా ఉన్నాయి. మందిర గలగలా శబ్దాలతో దూకే జలపాతమైతే పరిణిత నిర్మల తటాకం లాంటిది. పైగా ఆ చూపులేమిటి, సైలెంట్ గా అలా చూస్తోంది. పైగా పొద్దుటే తన ఒంటి మీద టవల్ జారిపోవడం చూసి నవ్వుతుందా? అతను మనసులో ఉడుకుపోవడం గ్రహించిందో ఏమో గాని ఆమె గులాబీ పెదవుల మీద విరిసిన నవ్వు చూసి చటుక్కున ముఖం తిప్పేసుకున్నాడు. ఆంటీ, జీవితమే ఓ రైలు ప్రయాణం అయినప్పుడు ఇక రైల్లో జరిగిన దానికి క్షమాపణలేమిటి? కాదంటే అనుకోకుండా ఇక్కడ మిమ్మల్ని చూడటమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అతను. ఇంతలో వెంకట సుబ్బమ్మ కల్పించుకుంటూ ముందుకు వచ్చింది. ఏంట్రా విజయ్, వీళ్ళు నీకు ముందే తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా. తెలీదండి అంది వెంటనే శారదాదేవి. మా గురించి తనకు తెలియదు, అబ్బాయి గురించి మాకు తెలియదు. రైల్లో పరిచయం. మాది కనిగిరి ప్రాంతం. ప్రమాదంలో మా వారు మా అబ్బాయి పోయారు. అక్కడ ఉండలేక అమ్మాయి పరిణితం తీసుకుని వస్తుంటే మా దగ్గర డబ్బు నగలు కాజేయాలని మా వెంట రౌడీలు పడ్డారు. రైల్లోకి వచ్చేశారు. సమయానికి విజయ్ మమ్మల్ని రక్షించాడు. మేం తెనాలిలో దిగిపోయాం. మా బంధువుల ఇళ్లలో గడిపి చివరికి ఇక్కడికి వచ్చాం. బ్రోకర్ ద్వారా ఈ ఇంట్లో దిగాం. నిన్న మీ ఇంట్లోకి వచ్చినప్పుడు అబ్బాయి ఫోటో చూసి గుర్తుపట్టాను అంటూ వివరించింది శారదాదేవి. అలాగా అంటూ విస్మయంతో చూసింది సుబ్బమ్మ. కానీ మాటలు విజయ్కు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. చిన్నగా నవ్వాడు. చూసారా ఆంటీ, ఇప్పుడు కూడా మీరు పూర్తి వివరాలు చెప్పలేదు అన్నాడు. అది కాదు విజయ్, చెప్పమని నేను అడగలేదు. మా కాలనీకి వచ్చారు, మా ఎదురింట్లో ఉన్నారు. సంతోషం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయలుదేరాలి అన్నాడు. బాబు, చిన్న సాయం చెయ్యాలి అడిగింది ఆవిడ. చెప్పండి ఆంటీ, ఏం చేయాలి? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకన్నా నమ్మకమైన వాళ్ళు లేరు. బ్యాంకులో అమ్మాయి పేర అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. లాకర్ తీసుకోవాలి. అలాగే, నో ప్రాబ్లం, రేపు తీసుకెళ్తాను. ఇవాళ వీలు కాదా? తల్లి పక్క నుండి నసిగింది పరిణిత. వీలు కాదు, ఎందుకంటే ఈరోజు బ్యాంక్ సెలవు అంటూ బయటకు వెళ్ళిపోయాడు విజయ్. సెలవు అని తెలియనందుకు చిన్నగా నవ్వుకుంటూ తల మీద మొట్టికాయ వేస్తుంది పరిణిత. సుబ్బమ్మ, శారదాదేవి అక్కడే సోఫాలో కూర్చుని మాటల్లో పడ్డారు. పరిణిత మాత్రం ఇల్లంతా తిరిగి చూడడానికి బయలుదేరింది. హలో మిస్. హలో మిస్టర్. మీ పేరు చెప్పండి మిస్. ఆమె చెప్పాల్సిన భద్రంగా అందిస్తూ అడిగాడు రాజు. ఆమె తన చేతి వేళ్లను అతని చేతి వేళ్లకు తాకిస్తూ చెప్పులు అందుకుంటూ అందంగా నవ్వింది. ఆ మాత్రానికి తన ఒంట్లో హై వోల్టేజ్ కరెంటు ప్రవహించినట్లుగా పులకించిపోయాడు రాజు. నీ పేరు చెప్పొచ్చుగా అడిగింది. లేడీస్ ఫస్ట్ కదా. నా పేరు రాణి. నా పేరు రాజు. భలే భలే, మనలాగే మన పేర్లు కూడా ఎలా కలిసిపోయాయో చూసావా మిస్? పేర్లు కలిశాయి, మనం కలవలేదంటూ చెప్పులు కాళ్ళకు తొడుక్కుని వెనుతిరిగింది ఆమె. ఆగురా, నేను వస్తున్నంటూ ఆమె వెనకే బయలుదేరాడు రాజు. నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఇక్కడ పనులు ఎవరు చూస్తారు? కోపంగా అరిచాడు అసిస్టెంట్. నువ్వు ఉన్నావుగా, కాసేపు చూసుకోబోయే. ముఖ్యమైన పనిలో ఉన్నాను, తెలియటం లేదా అని అరుస్తూ ఆమెను అనుసరించాడు రాజు. నెత్తి కొట్టుకున్నాడు అసిస్టెంట్. కర్మరా బాబు,
ఆ జింగిరి వీణ్ణి ఎక్కడో ముంచేస్తుంది అనుకుంటూ విసుక్కున్నాడు వాడు. రాణి వాలు చూపులు విసురుతూ తన స్కూటర్ వైపుగా నడుస్తుంటే ఆమెను అనుసరించాడు రాజు. నిన్న మొన్న నువ్వు గుడికి రాలేదు, నాకెంత బాధేసిందో తెలుసా అన్నాడు. అవును రాలేదు అంది పొడిగా. ఎందుకు రాలేదు? నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అబ్బాయి నచ్చాడా? నిన్ను చూసిన కళ్ళతో వాడిని ఎలా చూడగలను? నచ్చలేదని చెప్పేశాను. నేను నచ్చానా? కొంతే నచ్చావు. అదేమిటి పూర్తిగా నచ్చలేదా? నీకు నా మీద ఇష్టం లేదుగా. బోలెడంత ఇష్టం ఉంది. ఐ లవ్ యూ రాణి. ఐ లవ్ యూ రాజా. ఆహా, థ్యాంక్స్ రాణి. మనం ప్రేమలో పడిపోయాం. ఇంకా నేను గోతులో పడ్డాం అనలేదు. ఆంజనేయుడు బ్రహ్మచారి. మనం ఈ ఊళ్ళో కలుసుకున్నంత కాలం మన మధ్య లవ్ డెవలప్ కాదు. అయినా ఈ ఐడియాని నాకు తట్టలేదు రాణి. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్తాగా. ఇద్దరు స్కూటర్ వద్దకు వచ్చారు. ఆమె అతని వంక చూసింది. ఓ మాట అడుగుతాను, చెప్తాగా అంది. అడుగు రాణి. నీతో కాక ఎవరికి చెప్తాను? నీ మెళ్ళో బంగారం గొలుసు లేదు, వేళ్లకు ఉంగరాలు లేవు, జేబులో డబ్బులు లేవు. నిన్ను ఎలా ప్రేమించమంటావు? ఓ సీతేనా? అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నో ప్రాబ్లం. అయితే ఓకే. మన లవ్ డెవలప్ కావాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవతల వేణుగోపాల స్వామి గుడి ఉంది చూడు, మనం అక్కడ కలుసుకోవాలి. రేపు సాయంత్రం 5 గంటలకు గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావా? మెళ్ళో గొలుసు, వేళ్లకు ఉంగరాలు, జేబులో డబ్బుతో తన చేతితో ప్రేమగా అతని బొగ్గలు మెడ స్పృశిస్తూ గోముగా అడిగిందామె. కాసేపు ఆనందంలో అతని బుర్ర అస్సలు పనిచేయలేదు. ఆ సంతోషంతో వచ్చేస్తాను, నీకోసం వచ్చేస్తాను రాని అంటూ మాటిచ్చేశాడు. ఆమె నవ్వుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. మర్నాడు ఆమెను కలుసుకోబోతున్న సీను ఊహించుకుంటూ మురిసిపోతూ అక్కడి నుండి వెనుదిరిగాడు రాజు. మర్నాడు ఉదయం 10 గంటలకు పరిమితం తీసుకుని బ్యాంకుకు బయలుదేరాడు విజయశేఖర్. శారదాదేవి రాలేదు. అకౌంట్లు కూతురు పేరునే ఓపెన్ చేయాలని చెప్పింది. ఆటోలో వెళదామా అడిగాడు విజయ్. అదేమిటి, నీ బైక్ ఉందిగా అందామె. ఉంది, కానీ ఆటోలో వెళ్ళటం బెటర్ కదా. అక్కర్లేదు, నీ బైక్ మీద కూర్చోడానికి నాకేం అభ్యంతరం లేదు. సరేనా? చూసే వాళ్లకు బాగుండదేమో, నాకు బానే ఉంటుంది కదా. ఇక తప్పించుకోలేకపోయాడు. ఆమెను తన బైక్ మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. బ్యాంకులో అంతా తెలిసిన వాళ్లే. పెద్దగా ఇబ్బంది ఏమీ ఎదురు కాలేదు. సుమారు 10 లక్షల క్యాష్తో తన పేర అకౌంట్ ఓపెన్ చేసింది పరిణిత. తన దగ్గరున్న అకౌంట్ బుక్స్ని బట్టి వేరే ఊళ్ళలో అకౌంట్లలో ఇంకా చాలా డబ్బు ఉందని అర్థమైంది. లాకర్ తీసుకుంది. లాకర్ ఖరీదైన నగలతో పాటు కొన్ని డాక్యుమెంట్లు సీల్డ్ కవర్లు ఉంచి లాక్ చేసింది. ఈ పనులన్నీ ముగించుకుని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఓకే, ఇంటికి వెళ్ళిపోతున్నామంటూ బైక్ తీయబోయాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది చెప్పింది. వెళ్ళిపోతున్నాగా, తిన్నాక వెళదాం. నువ్వు సైలెంట్ గాని చాలా డేంజర్ అంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆమె పిస్తున్న నవ్వింది. చిన్నపిల్లల నవ్వే ఆ నవ్వంటే విజయ్కి భలే ఇష్టం. అక్కడికి సమీపంలోనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లాడు. కార్నర్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఏం తీసుకుంటావు అడిగాడు. వెనుల్లా. ఓకే, ఆర్డర్ చేశాడు విజయ్. ఆమె హ్యాండ్ బ్యాగ్ అక్కడి నుంచి చేతులు కడుక్కోవడానికి సింక్ వైపుగా వెళ్ళింది. బ్యాగ్ సైదార్లోంచి ఓ కవర్ బయటకు వస్తుంది. ఆమె పనిపట్టుకుని లాకర్లోంచి ఈ కవర్ ఒక్కటి విడిగా తీసి బ్యాగ్లో వేసుకోవడం గమనించాడు. ఏమిటో చూడాలనిపించింది. సైలెంట్గా ఆ కవర్ తీశాడు. ఆమె చూడకుండా కవర్ని తన జేబులోకి నెట్టేశాడు. అలా చేయటం తప్పని తెలిసినా ఆ తల్లి కూతుళ్ళ గురించి ఎంతో కొంతైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చని ఆ పొరపాటు చేశాడు. ఇది పొరపాటు తడబాటు తర్వాత తెలియాలి. ఆమె వచ్చి కూర్చుంది. బేరర్ 2 వెన్నెల్లా తెచ్చి ఇద్దరు ముందు ఉంచాడు. ఐస్ క్రీమ్ తింటున్నా ఆమె చూపులు తన మీదే ఉండటం విజయ్కి ఇబ్బందిగా ఉంది. ఆ చూపులకి అర్థం ఏంటి? చిన్నగా అడిగాడు. నాకే తెలీదు అందామె. మరెందుకు చూడటం? చూడాలనిపిస్తోంది. ఏమైనా నీకు కొంచెం తలకెక్కుంది. నిన్ను చూశాక ఉండకుండా ఉంటుందా? షిట్, నీతో వాదించలేను. త్వరగా ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి లేచాడు విజయ్. ఇద్దరు బైక్ వద్దకు వచ్చేసరికి 1 గంట కావస్తుంది టైం. థ్యాంక్స్ విజయ్, ఇక ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అతను వెనకే కూర్చుంది పరిణిత. బైక్ని తమ కాలనీ వైపుగా దూకించాడు విజయ్. సాయంత్రం సరిగ్గా 5 గంటలకి ఫ్లైఓవర్ బ్రిడ్జి అవతల వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆటో దిగాడు రాజు. నీట్గా డ్రెస్ చేసుకున్నాడు. మెళ్ళలో గొలుసు, వేళ్లకు ఉంగరాలు, చక్కగా మైనర్ బాబులా తయారై మరీ వచ్చాడు. డబ్బులిచ్చి ఆటోను పంపేశాడు. గుడి ఆవరణ వైపుగా అడుగులేశాడు. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. పండగ రోజుల్లోనే గాని మామూలు రోజుల్లో, అది సాయంకాలం వేళ, అక్కడికి అంతగా భక్తులు రారు. అటు ఇటు చూస్తున్న రాజుకి గుడి వెనక చెట్ల కింద కనపడింది రాణి స్కూటీ. అబ్బో, నాకన్నా ముందే వచ్చేసింది పాపం.
ఎంతసేపటిగా ఎదురు చూస్తుందో ఏమిటో అనుకుంటూ వడివడిగా అటుగా అడుగులు వేశాడు. అతను వెళ్ళేసరికి చెట్ల కింద మండపంలో కూర్చుని రాజు రాణి అంటూ నేల మీద శుద్ధముక్కతో అతని పేరే రాస్తోంది రాణి. ఆ దృశ్యం చూడగానే పులకించిపోయాడు. రాణి మై లవ్ అంటూ వడివడిగా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె అలిగి అటు తిరిగి కూర్చుంది. ఎందుకు రాణి కోపం? నువ్వు చెప్పిన టైంకే వచ్చాను కదా అడిగాడు. నేను గంట ముందే వచ్చాను నిన్ను చూడాలని. నువ్వు గంట ఆలస్యంగా వచ్చావు అంది. నా సంగతి నీకు తెలీదు. ఫోన్లే, ఈసారికి నన్ను క్షమించే, ఇటు తిరగవా ప్లీజ్ అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి తిప్పిపోబోయాడు. ఇంతలో నలుగురు యువకులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూసి చిరాకు పడ్డాడు రాజు. యారా నీకు వేరే పని లేదా? ఇక్కడ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, రాకూడదని తెలియదా, పోండి అవతలకు పోండి అన్నాడు. అలాగే బ్రదర్, మీ ఘాటు ప్రేమకు మేము అడ్డు రావులే గాని నీ దగ్గర ఉన్న నగలు జేబులో డబ్బులు అన్నీ తీసి అక్కడ పెట్టి మేము వెళ్ళిపోతాం పరుగ్గా హెచ్చరించాడు వాడు. ఎందుకు ఇవ్వాలి మీకు? నీకు బతకాలని లేదా అంటూ దుస్తుల చాటు నుంచి పొడవాటి డాగర్ను బయటకు తీశాడు వాడు. మిగిలిన ముగ్గురు కూడా డాగర్లు తీశారు. వాళ్ళ చేతుల్లో తళతళా మెరుస్తున్న ఆయుధాలను చూడగానే కంగారు పడిపోతూ భయంగా రాణిని పట్టుకున్నాడు రాజు. నాకు భయంగా ఉంది రాణి, నాకు అసలే కత్తులు చూస్తే భయం, వాటిని దాచేయమను అరిచాడు అతను. మన మాట వినరు రాజు, ప్లీజ్, వెదవది ప్రాణాల కన్నా డబ్బులు నగలు ఎక్కువ ఏంటి, తీసిచ్చేయి అంటూ సలహా ఇచ్చింది రాణి. అంతేనంటావా? అంతే, త్వరగా ఇచ్చేయి. ఆమె కౌగిలి విడిపించుకుని రాజు తన గొలుసు ఉంగరాలు తీసి గోండా చేతిలో పెట్టాడు. జేబులోంచి 100 రూపాయల కరెన్సీ కట్ట తీసిచ్చాడు. గోండాల ముఖాలు వికసించాయి. ఇప్పుడు నచ్చావు బ్రదర్, నీ ప్రేమ వర్తిల్లాలి, పదండ్రా పోదామంటూ మిగిలిన వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ గోండా. రాణి బాధగా చూసింది రాజు వంక. సారీ రాజు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. నా మూలంగా నీకు చాలా నష్టం జరిగింది అంది బాధపడిపోతూ. అవును, ఆడదాన్ని నమ్మి బాగుపడిన వాడు లేడురా అని మా అక్క అంటూనే ఉంటుంది. అదే జరిగింది అంటూ కోపంగా లేచి తన దారిన పోబోయాడు రాజు. ఏంటి వెళ్ళిపోతున్నావేంటి రాజు? భుజం మీద చెయ్యి వేసి ఆపుతూ అడిగింది. పనైపోయిందిగా, వెళ్ళి నీ మనుషుల్ని కలుసుకుని డబ్బు బంగారం పంచుకో. రాజు షటప్. నేనేమనుకున్నావే, పిచ్చి పొల్లైన అనుకున్నావా? లేకపోతే నీ అందానికి మోర్చపడిపోతాననుకున్నావా? బ్లడీ బీచ్. నీ నుంచి గుప్పెడు ప్రేమను కోరుకున్నాను, నువ్వు నా గుండెల మీద తన్నావు. వాళ్ళంతా నువ్వు ఏర్పాటు చేసుకున్న మనుషులు కాకపోతే మనం ఇక్కడ కలుసుకుంటున్నట్లుగా వాళ్ళకి ఎలా తెలుసు? నిన్న నువ్వు డబ్బు నగలతో రమ్మని అడిగినప్పుడే నీ బతికేంటో నాకు అర్థమైపోయింది. అందుకే రోల్డ్ గోల్డ్ నగలతో వచ్చాను. 2 పక్కల 100 కాగితాలు రెండించి కరెన్సీ కట్ట తయారు చేసి తెచ్చాను. ఊడింది నా నెత్తి మీద 3 వెంట్రుకలు, అంటే 300. కానీ నీ నిజరూపం తెలుసుకోగలిగాను. అది కాదు రాజు, మాట్లాడకు, చంపేస్తాను. ఆడదంటేనే అసహ్యం కలిగేలా చేశావు. ఇక నీ ముఖం నాకు చూపించుకో అంటూ అక్కడి నుంచి వేగంగా బయటకొచ్చి ఆటో ఎక్కేశాడు రాజు. కిన్న వదనంతో చాలాసేపు అక్కడే నిలబడిపోయింది రాణి. 3 రోజులు గడిచిపోయాయి. శారదాదేవి గాని ఆమె కూతురు పరిమిత గాని బయట ఎక్కువగా కనిపించరు, ఇంట్లోనే ఉంటారు. ఉదయం గాని సాయంకాలం గాని ఏదో ఒక టైంలో ఒక అరగంట వచ్చి వెంకట సుబ్బమ్మ దగ్గర కూర్చుని కాసేపు పెచ్చాపాటి మాట్లాడుతూ కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు. ఆ టైంలో విజయ్ ఇంట్లో ఉంటే పరిమిత చూపులు అతన్ని తడుముతూనే ఉంటాయి. కానీ ఆమె ఎక్కువగా మాట్లాడదు. ఆ సంగతి అతనికి తెలుసు. తమాషా ఏమంటే, ఆ రోజు బ్యాంక్ లాకర్లో పడేస్తూ ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం చూసిన విజయ్ హోటల్లో ఆ కవర్ని తీసి తన బ్యాండ్ జేబులో దాచాడు. ఆ సంగతి అతను మర్చిపోయాడు. పరిణితి కూడా ఆ విషయం మర్చిపోయింది. 4వ రోజు ఆ కవర్స్ అని గుర్తుకొచ్చింది ఆమెకు. ఆ రోజు ఆదివారం సాయంకాలం ఇంట్లోనే ఉన్నాడు విజయశేఖర్. హడావుడిగా లోపలికి వస్తున్న పరిణితను చూసి ఏమైంది అని అడిగాడు. ఆమె ముఖంలో కంగారు పొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. చక్కని డిజైన్తో కూడిన చుడీదార్లో అద్భుతంగా మెరిసిపోతోంది ఆమె. ప్రశ్న విని దిగులుగా చూసింది. కవరు కనిపించడం లేదు విజయ్ అంది. ఏ కవరు? ఏమీ తెలియనట్లుగానే అడిగాడు. అదే ఆ రోజు లాకర్లో అన్నీ పడేసి ఓ కవర్ నా హ్యాండ్ బ్యాగ్ లో వేశాను. అలాగా, నువ్వు చూడలేదే? ఏముందా కవర్లో? పర్సనల్. ఏవో ఫోటోలు. అది ఆ కవరు పోయింది. పోతే నెగిటివ్లు ఉంటాయిగా, ప్రింట్లో ఎంచుకోవచ్చులే. నీకు తెలియదు విజయ్, నిజం చెప్పు, నువ్వు గాని చూడలేదు కదా. ఆ ఫోటోలు నేనెప్పుడు చూశాను? ఫోటోలు కాదు, కవరు. నాకు తెలీదు. ఎందుకే ఆ ఫోటోలు నీవేనా? దీనికి ఎంత కంగారు ఎందుకు? పంపదీసి ఆ ఫోటోల్లో నువ్వు అసహ్యంగా గాని అసభ్యంగా గాని ఏమైనా ఉన్నావా? చొరచొరా చూసింది పరిణిత. నిన్ను చూస్తే అసభ్యంగా ఫోటోలు దిగే అమ్మాయిలా కనిపిస్తున్నానా? ఆగు చెప్తా.
ఆంటీ ఆంటీ ఓసారి ఇలా రండి అరిచింది. అమ్మో, అమ్మను పిలిచి నన్ను డమ్మింగ్ చేయకు మిస్, ప్లీజ్. నువ్వు మరీ దిగులుగా ఉంటే డౌట్ క్లియర్ చేసుకుందామని అడిగానంతే, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఓకే, నా కవర్ సంగతి ఏంటి? బాగుంది, నాకేం తెలుసు? నాకు డౌట్, నువ్వు గాని తీసావా అని. నా డౌట్ ఏమంటే నువ్వు ఆ కవర్ ఎక్కడో పారేసుకున్నావని. ఓకే, ప్రస్తుతం నాకేం తెలియదు. నాకంటూ దొరికితే మాత్రం తప్పకుండా పిలిచి నీ కవర్ నీకు ఇచ్చేస్తాను. వద్దు, నువ్వు ఇచ్చినా ఇక నేను తీసుకోను అంటూ తిరిగి వెళ్ళిపోయింది పరిణిత. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు విజయశేఖర్. తనే ఆ కవర్ తీసినట్లు ఆమె ఫిక్స్ అయిపోయిందని విజయ్కి అర్థమైంది. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్లోంచి ఎవ్వరూ తీయకుండా అది మాయమయ్యే ఛాన్సే లేదు. అయినా ఇంతకీ ఆ కవర్ ఏమైంది? తను ఆ విషయమే మర్చిపోయాడు. ఖచ్చితంగా అది ప్యాంట్ జేబులోనే ఉండాలి. తన బెడ్రూమ్లోకి వెళ్ళి హ్యాంగర్లను చూశాడు. పాత బట్టలేవి కనపడలేదు. పంపదీసి మమ్మీ వాటిని లాండ్రీ పడేయలేదు కదా. అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. ఏంట్రా గొడవ, ఏమైంది అంటూ వచ్చింది వెంకట సుబ్బమ్మ. మొన్న నేను వేసుకున్న బ్లూ ప్యాంట్ ఎక్కడా? మాసిన బట్టలు ఏమయ్యాయి? పొద్దున లాండ్రీ కుర్రాడు వచ్చాడు, అన్నీ తీసి వాడికి పడేశాను. ఏమైంది? ఏం లేదులే, ఇప్పుడే వస్తానంటూ బయటకు వచ్చేశాడు. బైక్ స్టార్ట్ చేసి వేగంగా లాండ్రీకి చేరుకున్నాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు? లాండ్రీ వాడు అడిగాడు. ప్యాంట్ జేబులో కవర్ ఉండాలి. నా బట్టలు రేవుకి పంపించేసావా, ఇక్కడే ఉన్నాయా? లోపలికి వస్తూ అడిగాడు. ఇంకా లేదు సార్, మనిషి రాలేదని ఆపాను. ఇక్కడే ఉన్నాయి, చూస్తా ఉండండి. 5 నిమిషాలు వెలుకులాడి చివరికి ప్యాంట్ జేబులోంచి కవర్ తీసి ఇచ్చాడు వాడు. ఆ కవర్ దొరికినందుకు సంతోషం కలిగింది. దాన్ని జేబులో ఉంచుకుని వెనుతిరిగాడు. అప్పుడే వెళ్లి కవర్ను పరిణితికి ఇచ్చేయాలి అనుకున్నాడు, కానీ మనసు ఒప్పలేదు. అందులో ఫోటోలు ఏంటో చూసి ఇవ్వాలనిపించింది. అందుకే కవర్ను అలాగే జేబులోకి తోశాడు. అయితే అప్పుడు కూడా కవర్ను తెరిచి చూడలేదు విజయ్. పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాక చూడొచ్చులే అనుకుని అటునుంచి అటే బయటకు వెళ్ళిపోయాడు. ఆ విషయం తిరిగి రాత్రి భోంచేసి పడుకోబోయే ముందు అతనికి గుర్తుకొచ్చింది. జేబులోంచి కవర్ తీసి ఓపెన్ చేశాడు. ఆ కవర్లో 2 ఫోటోలున్నాయి. ఒక ఫోటోలో వ్యక్తి వికటంగా నవ్వుతున్నాడు. అదే వ్యక్తి రెండో ఫోటోలో పొడవాటి డాగర్ పుచ్చుకుని ఘోరంగా చూస్తున్నాడు. ఆ ఫోటోల్లోని వ్యక్తిని చూడగానే ఎవరో దారుణంగా తన ముఖం మీద గుద్దినట్లుగా ఉలిక్కి పడ్డాడు విజయశేఖర్. అదే రూపం, అదే మనిషి. విజయ్ కళ్ళ ముందు ఒక దృశ్యం మెరుపులా కదిలింది. చెటేల్మను పెద్ద మెరుపు మెరిసింది. పెళపెళ ఉరుములు, పూర్ణ వర్షంలో పరుగు తీస్తున్న గూడ్స్ రైలు. ఆ రైలు ఖాళీ డబ్బాలో 10 ఏళ్ల కుర్రాడు. ఆ కుర్రాడి గుడిలో మగతగా నిద్రపోతున్న 5 ఏళ్ల పాప. విజయశేఖర్ గుండె పొరల్లోంచి చీల్చుకొచ్చిన ఆ దృశ్యం మనసు తెర మీద కనబడుతుంటే అతని ముఖం కందగడ్డయింది. కళ్ళు ఎరుపు జీరలను పులుముకున్నాయి. శరీరంలోని అణువణువు ఆవేశం నిండుకుంది. గుండె ఎగసెగిసి పడుతోంది. కోపోద్రేకంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి. అదుపు చెయ్యలేని కోపోద్రేకంలో తనకు తెలియకుండానే కుడి చేతిని బలంగా విసిరాడు. ఆ చెయ్యి డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని హ్యామర్లా తాకింది. అంతే, గళ్ళున పగిలి ముక్కలు చెక్కలైన అద్దం పెంకులు చల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. అప్పటికి గాని తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు విజయ్. అదే సమయంలో అద్దం పగిలిన చప్పుడు విని వెంకట సుబ్బమ్మ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. మరోపక్క రాజు పరిగెత్తుకొచ్చాడు. వాళ్ళ రాకని గమనించి చటుక్కున ఫోటోల కవర్ బెడ్ కిందకు తోసేశాడు విజయ్. అయ్యో అయ్యో, ఏమైంది నాన్నా? అద్దం ఎందుకు పగిలిపోయింది? చేతికి నెత్తురు. ఓ నాయనో, నా బిడ్డకి ఏమైంది? ఒరే రాజు, త్వరగా రారా అంటూ గబగబా వచ్చి విజయ్ చేతి పట్టుకుందామే. అల్లుడు, ఏంట్రా ఇది? ఎందుకింత ఆవేశం? ఏం గుర్తొచ్చింది అంటూ విజయ్ని బెడ్ మీద కూర్చోబెట్టాడు రాజు. ఏం లేదు, కంగారు పడకండి. పొరపాటున చెయ్యి అద్దానికి తగిలింది, పగిలిపోయింది అంతే అన్నాడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ విజయ్. వెంకట సుబ్బమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, ఇవాళంతా బిడ్డ అదోలాగా ఉన్నాడు. చేతి గాయమైంది. డాక్టర్ని పిలవరా తమ్ముడు అని అరిచింది. అమ్మా, అంతగా కంగారు పడాల్సిందేమీ లేదు. మావయ్య, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టా, నువ్వు గది క్లీన్ చేయవే అమ్మా. నాకేం కాలేదు, కంగారు పడకు అంటూ బయటకు వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు విజయ్. రాజు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు. చల్లపు నీటితో చేతి నెత్తులు తుడిచి ట్రీట్మెంట్ ఆరంభించాడు రాజు. అది కాదల్లుడు, ఇది పొరపాటుగా జరిగిందంటే నమ్మను. ఉన్నట్టుండి ఏమైందిరా నీకు? ఎవరి మీద కోపం? చేతికి కట్టుకడుతూ అడిగాడు రాజు. ఈ కోపం ఇప్పట్లో తీరేది కాదు మామయ్య. నీకు తెలియదేముంది, కొంత టైం పడుతుంది అన్నాడు విజయ్. అతని మాటలు రాజుకు అర్థమయ్యాయి. అందుకే ఇక ప్రశ్నలతో విసిగించలేదు. ఈ లోపల గది శుభ్రం చేసింది సుబ్బమ్మ. రాజు విజయ్ని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. కళ్ళు మూసుకుని నిద్రకు పక్కనిచ్చాడు విజయ్. కాసేపు అక్కడే ఉండి అతను నిద్రపోయాడనుకుని తమ గదిలోకి వెళ్ళిపోయారు అక్కా తమ్ముడు.
అయితే విజయ్ నిద్రపోలేదు. అతని అంతరంగంలో తుఫాను వీస్తోంది. అతని కళ్ళ ముందు నిలబడుతున్నాయి తేలికొండిలా అనేక ప్రశ్నలు. పరిణిత ఎవరు? ఆమె నిజంగా శారదాదేవి కూతురేనా? ఫోటోలో మనిషి వీళ్ళిద్దరికీ ఏమవుతాడు? ఆ రోజు వీళ్ళని చంపాలని రైలెక్కిన రౌడీలు, ఫోటోలో మనిషికి సంబంధం? వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు వాళ్ళు? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ ఒక్కదానికి కూడా తన దగ్గర సమాధానం లేదు. ఆలోచనలతో నిద్రకు దూరమయ్యాడు విజయ్. ఒక నిర్ణయానికి వస్తూ లేచి ఫోటోలు రెండింటినీ కవర్లో ఉంచాడు. సెల్ అందుకుని పరిణిత సెల్కి ఫోన్ చేశాడు. ఇంకా నిద్రపోలేదేమో. వెంటనే లైన్లోకి వచ్చిందామె. నేను విజయ్ని పొడిగా చెప్పాడు. ఇంకా నిద్రపోలేదా అడిగింది. లేదు. నిన్ను డిస్టర్బ్ చేశానా? లేదు, టీవీ చూస్తున్నా, నిద్రపోలేదు. మీ మమ్మీ నిద్రపోయింది. నీతో మాట్లాడాలి. మీ డాబా మీదకి వస్తున్నాను, రాగలవా? ఇప్పుడా? ఇప్పుడే. ఏం రాలేవా? వస్తున్నాను. అవతల లైన్ కట్ చేసింది. సెల్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు. షర్ట్ వేసుకుని ఫోటోలు జేబులో పెట్టుకుని లుంగి ఎగ్గట్టుకుని నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. పున్నమి రోజు. టైం 11 దాటడంతో వీధి నిర్మానుష్యంగా ఉంది. నిస్సంకోచంగా గేటు తీసుకుని ఎదురింటి మెట్ల వెంట డాబా మీదకు నడిచాడు. టెర్రస్ చివర నీళ్ల ట్యాంక్ దగ్గర 4 కుర్చీలున్నాయి. వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతను కూర్చున్న 3వ నిమిషంలో మేడ మీద తెస్తూ కనిపించింది పరిణిత. ఆహ్లాదంగా వీస్తున్న గాలి తెరలకు ఆమె సిల్క్ నైటీ రెగరెపలాడుతోంది. వెన్నెల కాంతిలో దిగివచ్చిన అప్సరసలా మెరిసిపోతోందామె. సరాసరి విజయ్ ముందుకు వచ్చి చేతులు నడుము మీద ఉంచుకుని సీరియస్గా చూసింది. తన చేతి పట్టు ఆమె కంట పడకుండా జాగ్రత్త పడ్డాడు అతను. ఏం మాట్లాడాలి? వేళపాలలేదా? అర్ధరాత్రి పిలవాలా? నువ్వు పిలవగానే నేను రావాలా? రేపు మాట్లాడకూడదా? వస్తూనే దబాయించడం ఆరంభించింది పరిణిత. కూర్చో, సీరియస్గా చెప్పాడు. అదే, ఈ టైంలో ఇలా మనం కలుసుకోవడం అవసరమా అంటున్నా. అవసరమే, చాలా అవసరం. కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో సరసాలాడడానికో ఐ లవ్ యూ చెప్పడానికో కాదు నేను వచ్చింది. ఈ కవర్ నువ్వు పారేస్తున్న కవర్ తీసుకో అంటూ కవర్ అందించాడు. పారేసుకోలేదు, నాకు తెలుసు, నువ్వు తీసావు అంది ఆ కవర్ అందుకుంటూ. ఆ ఫోటోలు నీ దగ్గర ఎందుకున్నాయి? వెంటనే అడిగాడు. ఫోటోలు చూసావా? ప్రశ్నకు సమాధానం కాదు. పురుషోత్తం, చీమకుర్తి పురుషోత్తం. ఫోటోలు నీ దగ్గర ఎందుకున్నాయి? అతని గొంతులో సీరియస్ని గమనించి షాక్ అయింది పరిణిత. వాడు ఆ రాక్షసుడు నీకెలా తెలుసు అని అడిగింది నమ్మలేనట్లుగా. నాకు తెలుసా లేదా కాదు సమస్య. వాడికి మీకు ఏంటి సంబంధం? వాడి ఫోటోలు నీ దగ్గర ఎందుకున్నాయి? మీ తల్లి కూతుళ్లను ఎందుకు చంపమని తన మనుషుల్ని పంపించాడు? అభ్యంతరం లేదంటే చెప్పు, వింటాను. లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు. ఆ మాటతో పరిణిత బరస్ట్ అయిపోయింది. 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని చైర్లో కూలబడిపోయింది. చిన్నగా ఏడుస్తూనే ఉంది. ఆమెను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు విజయ్. నరరూప రాక్షసుడైన పురుషోత్తం ఫోటో చూసినప్పుడే విజయ్ ఊహించాడు, ఇది అతని మూలంగా బాధింపబడిన కుటుంబం అని. బయట తిరిగితే తమ కోసం గాలిస్తున్న పురుషోత్తం మనుషుల కంటపడే ప్రమాదం ఉంది. అందుకే తల్లి కూతుర్లు బయట ఎక్కువగా కనిపించరు. సిటీకి ఎడంగా 2 పటాన్ చెరువులకి మకాం మార్చటంలో ఉద్దేశం కూడా అదే. అంటే పురుషోత్తం మనుషులు వీళ్ళిద్దరిని చంపటానికి ఇంకా గాలిస్తూనే ఉండాలి. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం పరిణిత మాత్రమే చెప్పగలదు. నిమిషాలు భారంగా దొర్లిపోయాయి. ఆమె కొంచెం స్థిమితపడింది. నీకు చెప్పాలనిపిస్తేనే జరిగిందేమిటో నాతో చెప్పు. నాతో చెప్పినందువల్ల నీకెలాంటి కష్టం రాదనే నమ్మకం ఉంటేనే చెప్పు. మ్యాటర్ సీరియస్ కాబట్టి ఎంతగా అడిగాను, లేకపోతే పట్టించుకునేవాణ్ణి కాను అన్నాడు చిన్నగా. ఓసారి అతన్ని చూసి కళ్ళు తుడుచుకుంది. మాది కనిగిరి అంది రుద్దకంఠంతో. తర్వాత మా డాడీ మురళీధర్, మైనింగ్ ఆఫీసర్. తమ్ముడు మధుబాబు, ఇంటర్ 2nd ఇయర్ స్టూడెంట్. నేను డిగ్రీ చేశాను. మమ్మీ డాడీ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆదర్శ దాంపత్యం. పిల్లలు మేమంటే వాళ్ళకి పంచప్రాణాలు. మాది స్వీట్ హోమ్. డాడీ చీమకుర్తి ప్రాంతానికి మైనింగ్ ఆఫీసర్ కావడంతో ట్రబుల్ స్టార్ట్ అయింది. ఏమైంది? నీతిని నిజాయితీని నమ్ముకునే డాడీ ఎవరికి భయపడేవాడు కాదు. సిన్సియర్గా డ్యూటీ చేసేవారు. పేదల భూములను ఆక్రమించుకుని చాలా కాలంగా పురుషోత్తం అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అతని మీద వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడం కోసమే పై అధికారులు డాడీ నా ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. డాడీ సమగ్ర విచారణ జరిపి ఆ పురుషోత్తంకి వ్యతిరేకంగా ఫైల్ తయారు చేశాడు. ఆ ఫైలే మా పాలిట శాపమైంది. తిరిగి ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం. విజయ్ మౌనంగా చూస్తున్నాడు. గొంతును సవరించుకుని తిరిగి చెప్పుకొచ్చిందామె.
ఆ రోజు తమ్ముడు మధుబాబు పుట్టినరోజు. మాలో ఎవరు పుట్టినరోజైనా సింపుల్గా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవటం మాకు అలవాటు. అట్టహాసంగా 10 మందికి తెలిసేలా గ్రాండ్గా చేయటం డాడీకి ఇష్టం ఉండదు. సాయంత్రం 5 గంటలప్పుడు ఇంట్లోనే మేమంతా ఫోటోలు దిగే కార్యక్రమంలో ఉన్నాం. తమ్ముడు, మమ్మీ, డాడీ ముగ్గురు సోఫాలో కూర్చున్నారు. నేను ఆటోమేటిక్ డిజిటల్ కెమెరాతో పాటు ఆటోమేటిక్ ఫ్లాష్ కెమెరా కూడా ఆన్లో నుంచి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. ఇంతలో బయట అరడజన్ వెహికల్స్ ఆగాయి. పురుషోత్తం తన గోండా గుంపుతో లోపలికొచ్చేశాడు. విధ్వంసం జరిగిపోయింది. డాడీని నరికి చంపేశాడు పురుషోత్తం. అడ్డు వెళ్లిన తమ్ముణ్ణి పొడిచి చంపేశాడు. లోపల గదులు వెతికి డాడీ తయారు చేసిన సీక్రెట్ ఫైల్ తెచ్చి చించి తగలెట్టేశాడు. మమ్మీని నన్ను మొదట అవతలకు లాగి పడేశారు. మమ్మీ ఆ దారుణం చూడలేక తెలివి తప్పింది. నేను గుండె రాయి చేసుకున్నాను. ఫ్లాష్ కెమెరా నాశనం చేశారు కానీ డిజిటల్ కెమెరాని వాళ్ళు చూడలేదు. కెమెరాను అందుకుని బయటకు వచ్చి వాళ్ళు బయటకు రాకుండా తలుపు మూసి గడిపెట్టేశాను. లోపల పురుషోత్తం కేకలు వినపడుతున్నాయి. శత్రుశేషం ఉండకూడదు, సాక్ష్యాలు మిగలకూడదు, వాళ్ళిద్దరిని కూడా ఖతం చేయండి ఆర్డర్ వేస్తున్నాడు. అక్కడుంటే ఆ దుర్మార్గులు మమ్మల్ని కూడా చంపేస్తారని నాకు తెలుసు. మమ్మీని మా జీపులో వేసుకుని పారిపోయాను. ఇక అటు నుంచి మా కోసం వేట ప్రారంభమైంది. ఆ రాత్రి నరకంలా గడిచిపోయింది. ఊళ్ళు తిరుగుతూ తెలిసిన బంధువులు, డాడీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో అజ్ఞాతంగా తలదాచుకుంటూ మమ్మీని మానసికంగా కోలుకునేలా చేశాను. తర్వాత ఓ రోజు ఒంగోలు వెళ్లి బ్యాంక్ లాకర్లోని నగలు, పత్రాలతో పాటు క్యాష్ డ్రా చేసుకుని సూట్ కేసులో సర్దుకుని ఎవరికంటా పడకుండా బయటపడగలిగాం. చివరకు చీమకుర్తి సమీపంలోని గ్రామంలోనే అజ్ఞాతంగా వారం రోజులున్నాం. ఎలాగో వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళని పసిగట్టి మమ్మీతో జీప్లో బయలుదేరాను. ఆ రాత్రి చాలాసేపు మమ్మల్ని గూండాలు తరిమారు. ఎలాగో తప్పించుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాం. చివరి క్షణంలో వాళ్ళు అక్కడికే వచ్చేశారు. రైల్లో ఏం జరిగిందో నీకు తెలుసు. నీ మూలంగా మమ్మీ, నేను ఇంకా ప్రాణాలతో మిగిలాం. లేదంటే వాళ్ళు రైల్లోనే మమ్మల్ని చంపేసేవాళ్ళు అంటూ జరిగింది వివరించింది పరిణిత. జనాల్లో దిగాక ఏం జరిగింది అంతా విన్నాక అడిగాడు విజయ్. తిరిగాం, చాలా ఊళ్ళు తిరిగాం. పురుషోత్తంకి భయపడి అయిన వాళ్ళు కూడా మాకు ఆశ్రయం ఇవ్వటానికి ముందుకు రాలేదు. దూరంగా వెళ్ళిపోవడం మంచిది అనిపించింది. ఇక్కడికి వచ్చేసాం. సిటీకి ఎడంగా ఉంటే మంచిదని ఇక్కడికి వచ్చాం. వచ్చాక తెలిసింది మా ఎదురింట్లో ఉండేది నువ్వేనని. ఫోటోల సంగతి ఏమిటో. వాడు మర్డర్ చేస్తుండగా తీసిన ఫోటోలున్నాయా? ఉన్నాయి. డిజిటల్ కెమెరా చాలా ఫోటోలు తీసింది. ఆ కెమెరా నుంచి ప్రింట్లు తీయడానికి కంప్యూటర్ కోసం చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఆ ఫోటోల కవరు లాకర్లో ఉంది. వాడిని గుర్తుపెట్టుకోవటం కోసం 2 ఫోటోలు కవర్లో ఉంచి తెచ్చాను. అవి నీ కంట పడ్డాయి. ఆ ఫోటోలు ఏం చేద్దామని? పోలీస్ కేసు పెడదామనా? కోర్టుకు పంపిస్తావా? ఇంకా ఆలోచించలేదు. వాడి అంతు చూడాలన్నదే నా లక్ష్యం. అదే ఎలాగని అడుగుతున్నాను. నీ తండ్రిని, తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపి మీ కుటుంబాన్ని కూల్చింది కాకుండా రాహులా మీ ఇద్దరిని కూడా చంపాలని నీడలా వెంటాడుతున్నాడు. అలాంటి దుర్మార్గుడు ఒక్కసారిగా చస్తే ఏంటి లాభం? చేసిన పాపాలకు వాడు పుల్లి చావాలి. నీ ఉద్దేశం ఏంటి? ప్రస్తుతానికి ఆ ఫోటోలు బయట పెట్టే ఉద్దేశాన్ని విరమించుకో. వాడు విషవృక్షం లాంటి వాడు. ఆ వృక్షం శాఖలు, వేళ్ళు దేశంలో చాలా దూరం విస్తరించి ఉన్నాయి. ఫోటోలు గమ్యస్థానం చేరే లోపల మాయమవుతాయి. మీ ఉనికి బయటపడుతుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడడం నాకు కూడా కష్టమవుతుంది. కాయ పండితే గాని రాలదు. పాపం పండితే గాని మనిషి పతనం ఆరంభం కాదు. వాడికి మొగుణ్ణి నేనే. ఆ విషయం నాకు తెలుసు. ఈ కాలనీలో ఉన్నంత వరకు మీకే భయం లేదు. నిశ్చింతగా ఉండండి అంటూ లేవబోయాడు. అప్పుడు చూసింది పరిణిత అతని చేతి కట్టుని. చటుక్కున వంగి చెయ్యి పట్టుకుంది. ఏం జరిగింది? ఈ కట్టేమిటి? గాబరాగా అడిగింది. పేలవంగా నవ్వాడు విజయ్. ఆవేశం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది. అది తెలిసి కూడా అప్పుడప్పుడు ఇలా ఆవేశపడకుండా ఉండలేను. ఆ పురుషోత్తం ఫోటో చూసి ఆవేశపడ్డాను. మా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం పగిలింది అన్నాడు. వాడికి నీకేంటి సంబంధం? అప్పుడు అడిగింది పరిణిత. ఉంది, సంబంధం ఉంది. చెప్పాలంటే ఒక విధంగా మనిద్దరం ఒకే పడవ మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులమే. నీలాగే నాది కూడా ఓ విషాద గాథ. ఇప్పుడు కాదు, మరోసారి నేనే చెప్తాను. చాలా రాత్రైంది, కిందకు వెళ్ళిపోదాం అంటూ లేచాడు. కానీ ఆమె లేవలేదు. వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. చల్లని గాలి వీస్తోంది. ఏమైంది అడిగాడు. కాసేపు కూర్చోలేవా అడిగింది. కూర్చుని ఇప్పుడు కిందకు వెళ్ళినా నిద్ర పట్టదు. కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఉంది. వద్దు పరిణిత, నేను ఇలా రావటమే తప్పు. మనల్ని ఏకాంతంలో ఎవరైనా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను తప్పుగా అనుకోవడం లేదు. తప్పదా?
ప్లీజ్. ఓకే. లేచినవాడు తిరిగి కూర్చున్నాడు. ఆమె తననే చూస్తోంది. అదే గమ్మత్తైన చూపులు. ఆ చూపులు ఎప్పుడూ తనని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. తప్పించుకోవాలన్నా వీలు కాదు. అలా చూడకు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇంపుగా ఉంటుంది. నిన్నిలా చూస్తూ రోజుల తరబడి కూర్చోమన్నా కూర్చుంటాను. అది అభిమానం అనుకోవాలా? మర్యాద అనుకోవాలా? మరేదైనా అనుకోవాలా? లవ్ అనుకోవచ్చుగా. నేననుకోను. ఎందుకని? ఎవరినన్నా ప్రేమించావా? లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏం చెప్తావు? సారీ చెప్తాను. అంటూ నవ్వేసింది. సీరియస్గా చూశాడు విజయ్. నీకు తెలియదు పరిణిత. ఎవ్వరి మీద నేను ప్రేమలు గాని ఆశలు గాని పెంచుకోలేకపోవడానికి కారణం ఇదే. గీత పెళ్లి జరగాలి. ఆ తర్వాతే నా విషయం. సంబంధం చూస్తే గీత పెళ్లి జరిగిపోతుంది కదా. అది అంత సులువు కాదు. గీత పెళ్లి ఒక మహాయజ్ఞం లాంటిది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. ఇక వెళదాం అంటూ లేచాడు. ఇద్దరు మెట్లు దిగుతూ ఉండగా వెనుదిరిగి చూశాడు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు పరిణిత. నా మీద ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు హెచ్చరిస్తున్నట్లుగా. ఆశ వేరు, లవ్ వేరు. ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుంటే ఇలా మాట్లాడవు. నువ్వన్నది కరెక్టే. కాయ పండితే గాని రాలదు, లవ్ పుడితే గాని దాని విలువ తెలియదు అంటూ కిసుక్కున నవ్వింది పరిణిత. ఇలాంటి సందర్భాల్లోనే ఆడది తనకన్నా తెలివైంది అనే అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాడు మగాడు. మాటల చతురత కలిగిన అమ్మాయి ముందు మాటలతో నెగ్గటం చాలా కష్టం. ఎంతకీ ఆమె అభిప్రాయం ఏంటి? తనను లవ్ చేస్తున్నట్లా లేనట్లా నిర్ధారించుకోవడం విజయ్కి సాధ్యపడలేదు. ఆ విషయాన్ని ఇంకా సాగదీయటం ఇష్టం లేక గేట్ దాటి తన డాబా వైపుగా వెళ్ళిపోయాడు విజయ్. పరిణిత లోపలికి వెళ్ళి తలుపు మూస్తుంది. సుమారు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఒక జీప్ వచ్చి హోటల్ జై చిరంజీవ ముందు ఆగింది. ఆ జీపులోంచి 6 మంది రఫ్ క్యారెక్టర్లు కిందకు దిగారు. వాళ్ళు నడిచే తీరు చూస్తేనే చాలు, ఎవరికైనా అర్థమైపోతుంది వాళ్ళంతా గోండాలని. డ్రైవర్తో సహా 7 లోపలికి వచ్చారు. ఆ టైంలో కౌంటర్లో వేణు ఉన్నాడు. భోజనం టైం దాటుతోంది కాబట్టి ఇంచుమించు టేబుల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. 4 మాత్రమే భోంచేస్తున్నారు. ఏమిరా, మీల్స్ ఉందా? వాళ్లల్లో ఒకడు వేణుని అడిగాడు. ఉందన్నా, టైం దాటింది కదా, అప్పడాలు, నెయ్యి, పచ్చడి, ఒక కూర నిండుకున్నాయి. సర్దుకుని భోంచేస్తామంటే కూర్చోండి, కౌంటర్ దిగి వస్తూ చెప్పాడు వేణు. అప్పడాలేంటి బే? నాగాని ఖరాబైందిరా నీకు? చికెను, మటన్, పలావులు లేవా? దబాయించాడు వాడు. చూడన్నా, ఇది స్వామి గుడి ప్రాంతం. ఇక్కడ నాన్ వెజ్ దొరకదు. మీకు ఆ భోజనమే కావాలంటే మరో ప్రాంతానికి వెళ్ళడం మంచిది. ఏమిరా దీనవ్వ, మంచి ఆకలి మీద వస్తే ఇట్టంత్రవేంట్రా? ఏమిరా బాయ్, ఏదో ఒకటి భోంచేద్దామా? మిగిలిన వాడు తప్పుతుందా? పదండి అన్నారు వాళ్ళు. వాళ్ళంతా వెళ్ళి 2 టేబుల్స్ని ఆక్రమించుకున్నారు. మొదటివాడు మాత్రం అక్కడే ఉండి వేణుని ఎగదిగా చూశాడు. ఏమిరా, నేనెవరో తెలిసినా నీకు అని అడిగాడు. తెలీదన్నా, ఎవరు మీరు? వినయం నటిస్తూ అడిగాడు వేణు. గౌళిగూడ శంకరన్న తెలిసినా? తెలవదన్నా. నా పేరు జగ్గ, శంకరన్న మనిషిని. గౌళిగూడ శంకరన్న తెలవదంటావు? నువ్వేం మనిషివే? అన్నలు చీమకుర్తి సింహాలు పని మీద వచ్చిండ్రు, మంచిగా చూసుకో. చూస్తా గాని అన్న, పటాన్ చెరువుకి ఇదే ఫస్ట్ టైం రావటమా అన్న? అయితే ఏమిరా, జంట నగరాల్లో ఎక్కడ గాని శంకరన్న పేరు చెప్తే కథం రా. మీ వాళ్ళని త్వరగా రమ్మని అంటూ తను జబర్దస్తిగా వెళ్ళి మిగిలిన వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. సప్లయర్లు వాళ్ళందరికీ భోజనాలు వడ్డించనారంభించారు. ఈ లోపల వేణుకి రాకూడని డౌట్ వచ్చింది. ఈ జగ్గాగాడు ముందే ఎంత బిల్డప్ ఇస్తున్నాడు అంటే ఇది బిల్లిచ్చే బేరం కాదని అర్థమవుతోంది. అడ్డం తిరిగితే వాళ్ళని ఆపటం తన వల్ల కాదు. అందుకే బయటకొచ్చి తన సెల్ నుంచి విజయ్ సెల్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అవునన్నా, చీమకుర్తి దోస్తులట పని మీద వచ్చారట. వాళ్ళంతా భోజనం చేస్తున్నారు అన్నాడు. నేను వస్తున్నాలే అంటూ లైన్ కట్ చేశాడు విజయ్. 15 గంట తర్వాత వచ్చాడు విజయ్. బైక్ లాక్ చేసి లోపలికి వచ్చాడు. వాళ్ళంతా ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా మందు మీద ఉన్నారని చూడగానే గ్రహించాడు విజయ్. కామ్గా వెళ్ళి కౌంటర్లో కూర్చున్నాడు. వేణు అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ భోంచేస్తున్నారు. ఆకుల్లో వేస్ట్గా ఇంకా చాలా పదార్థాలు కావాలనే వేయించుకుని వదిలేశారు. ఒకటి తర్వాత ఒకడుగా వెళ్ళి షింక్ వద్ద చేతులు కడుక్కొచ్చారు. అరే భాయ్, ఏం భోజనం రా ఇది? ఒక్క ఐటెం కూడా బాగలే. ఈసారి మేము వచ్చినట్లయితే గిట్లుండకూడదు, అన్నీ మంచిగా ఉండాలా. ఎట్టనో సర్దుకుని తిన్నాంలే, థ్యాంక్స్ బాయ్, పోతున్నాం అంటూ జగ్గా అనేవాడు పోబోయాడు. వేణు ముందుకొచ్చి ఆపాడు. దన్నా అంటూ వాడి చేతిలో బిల్లు పెట్టాడు.
ఏంది వెయ్యి చీటీ? దాన్ని తిప్పి చూస్తూ అడిగాడు వాడు. బిల్లన్న మొత్తం 210 రూపాయలు. కౌంటర్లో అన్న ఉన్నాడు, బిల్లు కట్టి వెళ్ళిపోండి. ఏమిరా నకరాలు పోతుండవు? శంకరన్న మనిషికి జగ్గాని నన్నే బిల్లు అడుగుతావుబే? ఎక్కడ మంచిగా హోటల్ ఉండాలని లేదురా నీకు? హోటల్ ఉంటుందన్నా, మీరుంటారో లేదోనని డౌట్గా ఉంది. ఎందుకు వచ్చిన గొడవన్నా? బిల్లు కట్టి వెళ్ళిపోండి. మళ్ళీ అదే మాట చంపుతా నా కొడక, ఏమనుకున్నావురా నన్ను అంటూ చెయ్యెత్తబోయాడు వాడు. అంతవరకు చూస్తూ కూర్చున్న విజయ్ చిన్నగా లేస్తూ ఆగు అంటూ హెచ్చరించాడు. ఏందిపే ఆడేవుడు? వేణుని అడిగాడు వాడు. నీ మొగుడు, ఎగ దూసుకో అంటూ పక్కకు తప్పుకున్నాడు వేణు. ఒరే షట్టర్ దించేయండిరా, గోండాల్ని సమీపిస్తూ తన వాళ్లతో అన్నాడండి. విజయ్ తక్షణం అమలు చేయబడింది. వికృతి శబ్దాలు సృష్టిస్తూ షట్టర్ కిందకు దించబడింది. గోండాలు ఎంతమాత్రం ఊహించని పరిణామం ఇది. జగ్గా అనే గౌడి కూడా గోండా కోపంతో ఉరిమి చూశాడు విజయ్ వంక. ఏందివే శంకరన్న ఆద్మీనని చెప్పినాను గందరా, సంజావులే? షట్టర్ బంద్ చేస్తే బెదిరిపోతామనుకున్నావా? మా సంగతి నీకు తెలవదు బేట, మంచిగా ఉండు, బతికిపోతావు. నువ్వు ఎక్కువ మాట్లాడకు. శంకరన్న వచ్చినా వాడి బాబు వచ్చినా ఇక్కడ తిన్నదానికి బిల్లు కట్టి వెళ్ళాలి. మర్యాదగా డబ్బు కట్టి వెళ్ళిపోండి. కట్టకుంటే ఏం చేస్తావు బే? పోరగాడివి. మా సంగతి నీకెరుకలే. వాడి మాటలు పూర్తి కాకముందే విజయ్ కుడి చేతి పిడికిలి వేగంగా కదిలింది. ఒకే దెబ్బ కెంపు నరిచాడు. విజయ్ చేతి వెంబడి ఎగిరి అవతల టేబుల్ మీద పడి కిందకు దొర్లుతూ కుర్చీలను తెరగొట్టేశాడు. వాడేమయ్యాడో కూడా తిరిగి చూడలేదు విజయ్. గుప్పిళ్ళు బిగించి మిగిలిన వాళ్ల వైపు దూకాడు. ఎవడబ్బ సొమ్ముబే బేవర్సుగా తినుకోవడానికి? ఎంత ధైర్యం ఉంటే పటాన్ చెరువులో, అది హనుమాన్ కాలనీలో అడుగుపెట్టి రుబాబ్ చేస్తారా మీరు? రౌడీలా? కమాన్ తీయండి బే, మీ దగ్గర ఆయుధాలు ఏమున్నాయో బయటకు తీయండి అంటూ అటు ఇటు ఇద్దరిని తన్ని మూడో వాడిని ఎత్తి అవతలకు విసిరేశాడు. ఈ లోపల కింద పడ్డ జగ్గు రోషంతో లేచి దుస్తుల చాటునున్న డాగర్ని బయటకు తీశాడు. చూస్తారేమిట్రా? నా ఒంటి మీద చెయ్యేసిన వీడు ఇక బతకూడదు. వేసేయండి, చీమకుర్తి రోషం చూపించండి అని అరుస్తూ మిగిలిన వాళ్ళని రెచ్చగొడుతూ విజయ్ మీదకు వచ్చేశాడు. వాడి మాటలు వింటూనే విజయ్ ముఖం ఎర్రబడింది. కోపంతో కళ్ళు కెంపులయ్యాయి. తన మీదకు దూసుకొస్తున్న డాగర్ పట్టిన జగ్గు చేతిని తన ఎడం చేతితో బ్లాక్ చేసి ముందుకు లాగి ముఖం మీద మరో బలమైన పంచిచ్చాడు. బాధతో దారుణంగా అరిచాడు వాడు. చెయ్యి విడిపించుకోవాలని గించుకున్నాడు, కానీ వాడి చేతిని వదలలేదు విజయ్. మిగిలిన వాళ్ళని చూశాడు. పుట్టి సింహాల మీరు, కమాన్ రండిరా కొట్టండి కమాన్ అంటూ ఒకడిని పక్కటెంపుల మీద తన్నాడు. ప్రాణం పోతున్నంత బాధతో వాడు దారుణంగా అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు. మిగిలిన వాళ్ళు చేతికి దొరికిన ఆయుధాలు అందుకుంటూ విజయ్ మీదకు దూకారు. దారుణమైన ఫైట్. అంత ఫైట్లో కూడా జగ్గు చేతిని వదలలేదు విజయ్. తనతో పాటే వాడిని కూడా గిరికీలు తిప్పుతూ ఒంటి చేత్తోనే ప్రత్యర్థులతో ఫైట్ చేస్తున్నాడు విజయ్. అరుపులు, కేకలు, ఆర్తనాదాలు. 5 నిమిషాల పాటు గోండాలను ఫుట్బాల్ ఆడుకున్నాడు విజయ్. ఒక్కల్ని కొట్టినట్టు కొట్టి కూర్చోబెట్టాడు వీళ్ళందరినీ. జగ్గు అయితే తన ఒళ్ళు బెండు తీసినంత పని అయింది. విజయ్ పట్టిన చెయ్యి ఇంకా ఎందుకు పనికిరాదనిపించింది. బాధతో మూలుగుతున్నాడు. విజయ్ తీరిగ్గా ఒక చైర్ లాగి కూర్చుంటూ వేణు ఇలా రారా అంటూ పిలిచాడు. చెప్పన్నా, వీళ్ళనేం చేద్దాం? దగ్గరగా వస్తూ అడిగాడు వేణు. వదిలేద్దాం, ఈ బద్మాష్ గాళ్ళు మనకెందుకులే గాని లెక్క కట్టు, జరిగిన నష్టం ఎంతో అంచనా వేయి. అర్థమైందన్నా అంటూ ఓసారి చుట్టూ చూశాడు. 1/2 డజన్ కుర్చీలు, 4 టేబుల్స్ విరిగాయి, ఒక విండో గ్లాస్ పగిలింది. వీళ్ళు ఇవ్వాల్సిన బిల్లు ఇతరత్ర మొత్తం కలిపి 4,000 సరిపోతుందన్నా అంటూ చెప్పాడు. ఓకే, యారా జగ్గు, మీ దగ్గర డబ్బులున్నాయా? ఎవరికైనా ఫోన్ చేసి రప్పిస్తావా? డబ్బు కడితేనే మీరు బయటికి పోతారు, లేదంటే ఓ పని చేయండి, జీప్ వదిలేసి వెళ్ళండి. డబ్బు చెల్లించి జీప్ తీసుకెళ్ళండి. మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో వెంటనే చెప్పడం మంచిది. ఇచ్చేస్తాను సాబ్, డబ్బులు ఇచ్చేస్తాను అంటూ జేబులోంచి నోట్ల కట్ట తీశాడు జగ్గు. అందులోంచి 100 కరెన్సీ నోట్లు 40 తీసి వేణు చేతిలో ఉంచాడు. తలరాతరా, మర్యాదగా చెప్తే విన్నావా? గౌళి కూడా దాదానన్నావు, నీ బతుకు కోజా అయిపోయింది అంటూ డబ్బు చేతిలో పెట్టుకున్నాడు. పొరపాటు అయిపోయింది సాబ్, ఇక మేము వెళ్ళిపోవచ్చా అని అడిగాడు జగ్గు. వెళ్ళిపోవచ్చు కానీ ఒక్క నిమిషం అంటూ మిగిలిన రౌడీల వంక చూశాడు విజయ్. మీరంతా చీమకుర్తి వదిలి హైదరాబాద్ ఏ పని మీద వచ్చారా? సీరియస్గా అడిగాడు వాళ్ళని. నేను చెప్తాను సాబ్, ఈ ఫోటో చూడండి అంటూ జేబులోంచి ఓ ఫోటో తీసి విజయ్ చేతికి అందించాడు జగ్గు. ఫోటో చూశాడు విజయ్. వాళ్ళంతా చీమకుర్తి నుంచి వచ్చారనగానే ఊహించాడు విజయ్. అదే నిజమైంది. అందుకే అతను షాక్ అవ్వలేదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, శారదాదేవి, పరిమిత కూతురు కలిసి దిగిన ఫోటో అది. అంటే సుమారు 2 మాసాలు కావస్తున్నా పురుషోత్తం వీళ్ల కోసం గాలింపు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తన మనసులో ఫీలింగ్స్ ముఖంలో కనపడకుండా జాగ్రత్త పడుతూ జగ్గును చూసి అడిగాడు, ఎవరు ఇద్దరు అని.
తల్లి కూతురు పెద్దావిడ శారదాదేవి, కూతురు పరిణిత. వీళ్ళని ఎక్కడున్నా చూసారా సార్? లేదు. ఇంతకీ వీళ్ళకి ఈ ఫోటోలో తల్లి కూతుళ్ళకి ఏంటి సంబంధం? తప్పిపోయారట సార్. వీళ్ళ బంధువులు వెతికి పెట్టమని చెప్పారట. వీళ్ళు మా శంకరన్న కాడకొచ్చిండ్రు. శంకరన్న నన్ను వీళ్ళకు తోడుగా పంపించినాడు. యారా, నీకు కట్టుకథలు నమ్ముతాననుకున్నావా? తల్లి కూతురు లక్షణంగా ఉన్నారు. వీళ్ళు తప్పిపోవడం ఏంట్రా ఫూల్? పొండి, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే షట్టర్ లేపండ్రా అంటూ చేతిలోని ఫోటోని చించి మొక్కలు చేసి అవతల పారేశాడు విజయ్. అదేమిటని అడగటానికి ధైర్యం చాలేదు వాళ్ళకి. వదిలిందే చాలనుకుని వేగంగా బయటకు వచ్చి జీప్ ఎక్కేశారు. కన్ను మూసి తెరిచేలోగా జీప్ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇదిగో బామ్మర్ది, ఈ పొద్దు తారీఖు ఎంతరా? కారు దిగి భవంతి వైపు అడుగులేస్తూ బామ్మరిది అచ్చయ్యని అడిగాడు పురుషోత్తం. ఎందుకు బాబా, ఎవరికన్నా స్పాట్ పెట్టేసావా ఏంది? దగ్గరకొస్తూ అడిగాడు అచ్చయ్య. వాడి ప్రశ్న విని ఆగి కోపంగా చూశాడు వాడిని. ఏమడిగినాన్రా? తారీఖు అడిగినా. నువ్వేం అడుగుతా అండావు? స్పాట్ గురించి. ఇట్టగైతే నువ్వెందుకు పనికిరావు బామ్మర్ది. అడిగిన దానికి మాత్రం బదులు చెప్పాలి. చెప్పు, తారీఖు ఎంతరా? సెప్టెంబర్ 17, 2000 సంవత్సరం బావా. ఆ సమాధానం వింటూనే తేలి పుట్టినట్టు విలిక్కి పడ్డాడు పురుషోత్తం. ఏమిరా బామ్మర్ది, నిజంగా ఈరోజు సెప్టెంబర్ 17 అని అడిగాడు. అవును బావా. ఓ దేవుడా, అయిపోయాను అనుకుంటూ కట్టడంలోకి అడుగు పెట్టకుండానే వెనుతిరిగాడు పురుషోత్తం. ఏమైంది బావా, కొంపలు మునిగిపోతున్నట్టు ఆ కంగారేంది? కంగారు కాదురా, గాబరా, భయం అన్నీను. ఊరంతకీ నేను మొగుడినైతే నాకు మొగుడు నీ అక్కరా. సెప్టెంబర్ 17 రా, మర్చిపోనావా అని గుర్తు చేస్తూనే వేగంగా కారు వద్దకు చేరుకోబోయాడు. ఎంతలో ఎట్నుంచి వచ్చిందో గాని అతని భార్య నాగమ్మ వేగంగా వచ్చి కారుకు అడ్డుగా నిలబడింది. ఆమెను చూడగానే భూతాన్ని చూసినట్టుగా జడుస్తుని అంతటి మనిషి అక్కడే ఆగిపోయాడు. ఇవాళ 17వ తారీఖు అవునా? భర్తను ముచ్చి చూస్తూ అడిగింది. అవునవును. యారబామర్ది, ఈ పొద్దు తారీఖు అంతే కదరా అంటూ తలూపాడు పురుషోత్తం. విషయం ఏమిటో అప్పటికి అర్థమైపోయింది కాబట్టి ఏం చెప్తే అక్కతో ఏం తంటా వస్తుందోననే భయంతో అచ్చయ్య సైలెంట్గా ఊరుకున్నాడు. నాగమ్మ తిరిగి అడిగింది. ఇది సెప్టెంబర్ నెల, 2000 సంవత్సరం. అది కూడా గుర్తుండాలి కదా అంటూ. అవునవును అన్నాడు. కవరొచ్చిందా? బిడ్డ ఫోటోలు వచ్చినాయా? ఎక్కడ? చూపించు. ఈ సంవత్సరం తప్పకుండా వస్తాయని చెప్పినావే, ఎక్కడ అంటూ గబగబా దగ్గరకొచ్చి చేయి సాచింది. ఆ మాటలతో గొంతులో పచ్చి వెలగపండు అడ్డుపడినట్టుగా ఉక్కిరి బిక్కిరయ్యాడు పురుషోత్తం. అది కాదే, ఎంచేతో రాలేదు, కవర్ రాలేదు అన్నాడు. రాలేదా? నా బిడ్డని ఈ సంవత్సరం కూడా చూడలేనా? 1 కాదు 2 కాదు, 5 ఏళ్ళైంది బిడ్డ ఫోటోలు పంపించడం ఆపేసి. సెప్టెంబర్ 17 కోసం ఈ సంవత్సరం కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా రాలేదు. ఆడు పంపలేదు, పంపడు. నువ్వు చేతగాని వాడికి, నీ వల్ల కాదు. నాగమ్మ, నా మాట వినవే. మాట్లాడకు, చంపేస్తా. నా బిడ్డ నాకు దూరమైంది నీ మూలంగానే. నీకు డబ్బు పిచ్చి పట్టింది, చంపావు, ఎందరినో చంపావు. ఆ ఉసురు ఊరికే పోలేదు. నా బిడ్డ దూరం అయిపోయింది. ఎందుకీ ఆస్తి, ఎందుకీ సంపద? నెత్తినేసు చస్తావా? నాకు బిడ్డ కావాలి, నా బిడ్డ. ఆమె క్రమంగా ఉన్మాదిలా అరుస్తూ భర్త మీద పడి బట్టలు చించింది, గోళ్లతో రక్కింది, పెద్దగా ఏడ్చింది. అంతా ఓపికగా భరించాడు పురుషోత్తం. అచ్చయ్యకి అక్క పరిస్థితి తెలుసు. సైగ చెయ్యగానే లోపల నుంచి 4 ఆడవాళ్ళు వచ్చి అరిచి కేకలు పెడుతున్న నాగమ్మను బలవంతంగా భవంతిలోకి లాక్కుపోయారు. పురుషోత్తం భారంగా నిట్టూర్చాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. అలాగే వచ్చి కారులో కూర్చున్నాడు. అచ్చయ్య వచ్చి డ్రైవర్ దగ్గర కూర్చున్నాడు. అసేం బాగాలేదురా బామ్మర్ది, గెస్ట్ హౌస్ పోదాం అంటూ సీటుకి జారపడి కళ్ళు మూస్తున్నాడు పురుషోత్తం. డ్రైవర్ కారుని బయటకు దుగ్గించాడు. 20 నిమిషాల తర్వాత కారు చేమకుర్తి నుంచి పేరమెట్ల వెళ్లే దారిలోని తోటలో ఉన్న పెద్ద గెస్ట్ హౌస్కి చేరుకుంది. నిజానికి దాన్ని గెస్ట్ హౌస్ అనే కన్నా పురుషోత్తం అడ్డా అంటేనే బాగుంటుంది. అతని చేతి కింద గోండాల్లో ఎక్కువ మంది అక్కడే ఉంటారు. పురుషోత్తం ఎక్కడ ఉన్నా వీళ్ళకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు. అప్పటికి సాయంత్రం 5 దాటింది సమయం. సాధారణంగా పురుషోత్తం ఈ టైంలో రాడు. అందుకే అక్కడి గోండాలు ఆశ్చర్యపడ్డారు. అయితే కారు దిగిన పురుషోత్తం ఎవరితోనూ మాట్లాడలేదు. సరాసరి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. అచ్చయ్య మాత్రం ఏం కావాలో ఆర్డర్ చేసి తను పురుషోత్తం గదిలోకి వచ్చేశాడు. ఏసీ ఆన్ చేశాడు. అప్పటికే పురుషోత్తం లుంగీలోకి మారిపోయి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో నౌకర్ కావలసిన సరంజామా తెచ్చి టీపై మీద సర్ది వెళ్ళిపోయాడు. అచ్చయ్య ఎదురుగా సోఫాలో కూర్చుని 2 గ్లాసుల్లో విస్కీ కలిపాడు. వాడు తెలివైన వాడు. విస్కీ గ్లాసుని అందుకుంటూ గొణిగాడు పురుషోత్తం.
చెరో గ్లాసు ఫినిష్ చేసే వరకు అచ్చయ్య పెదవి విప్పలేదు. బావ నీకన్నా తెలివైన వాడు అంటూ అప్పుడు అడిగాడు పురుషోత్తంని. వాడేరా చంద్రశేఖర్. ఒకటి కాదు రెండు కాదు 15 ఏళ్లు గడిచిపోయినాయి. కానీ ఈ పిల్లగాడి ఆచూకీ మనవాళ్ళకు దొరకనే లేదు అన్నాడు. అవును బావా, మనవాళ్ళు చేతగాని చవటలు తిరిగి గ్లాసు నింపుతూ చెప్పాడు అచ్చయ్య. అది వేళ్ల తప్పు కాదురా బామ్మర్ది. వాడి జాడ మన బుర్రకే అందలేదు. తాగుబోతే అదవలు ఆళ్ళకేమందుతుంది. 10 ఏళ్ల పాటు వరుసగా ప్రతి ఏడు సెప్టెంబర్ 17వ తేదీకి బెట ఫోటోలతో కవర్ పంపించినాడు. చివరగా 95 సెప్టెంబర్లో అందినాది. అంతే, ఇంక పంపలే. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుండాదిరా బామ్మర్ది? నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి బావా. చెప్పరా ఏందవి? ఇద్దరు గ్లాసులు ఫినిష్ చేశారు. ఏం లేదు బావా, చివరగా వాడు ఫోటోలు పంపించే నాటికి మీ బిడ్డ వయసు 15 ఏండ్లు అవునా అడిగాడు. అవును బామ్మర్ది, అందుకే ఆపేశాడు. అంటే ఆ తర్వాత ఫోటోలు గనక పంపిస్తే ఆ ఫోటోల ఆధారంగా మీ బిడ్డను గుర్తుపడతారు కదా, అందుకే ఆపేశాడు. ఇది రైట్ రా. ఇంకో కారణం ఏంది? అలా జరిగి ఉంటుందనుకోను. నీ మీద కోపంతో ఆడు మీ బిడ్డని చంపేసినాడేమోనని డౌట్. అలా చేసేటైతే ఎప్పుడో చేసేవాడు. చేతులారా సాకి చంపడగందా. అవును, బిడ్డ బతికే ఉంది. కానీ వాళ్ళు ఏడున్నారు, ఎక్కడ ఉన్నారో ఏమీ తెలియకపోయే. బిడ్డ కోసం అక్క సానా బెంగ పెట్టుకుంది బావా. అందుకే నీ మీద కోపం రాను రాను పిచ్చిదైపోతూ ఉంది. అవును, కానీ ఏం చెయ్యను? ఏదో ఒకటి చెయ్యాలి బావా. వాళ్ళ ఆచూకీ తెలవాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. చెప్పరా బామ్మర్ది, ఏం చేద్దాం? ఎంత ఖర్చైనా బాధలే. పని కావాలా? నీ కాడ ఐడియా ఉంటే చెప్పరాదు. ఆడకే వస్తున్నా బావా అంటూ గ్లాస్ ఫినిష్ చేశాడు. ప్లేట్లోని చిప్స్ ఇప్పుడు తీసి నోట్లో వేసుకుని నవ్వుతూ బావ వంక సీరియస్గా చూశాడు. ఇలాంటి విషయాల్లో మన వల్ల కానప్పుడు వేరే వాళ్ళ సాయం తీసుకోవాలా. రోజులు మారిపోతాయి బావా, ముందులాగా కాదు అన్నాడు. అంటే కొంచెం వివరంగా చెప్పరాదు? మనం కథల్లో చదివినాం, గుర్తుండాదా? తల వెంట్రుక చూపి అమ్మాయి ఎట్టా ఉంటాదో ఊహించి బొమ్మ గీశాడని, చేతి గోరు చూసి ముఖం బొమ్మ వేస్తాడని. ఒరే, కొంచెం కొంచెంగా నా బుర్ర తినమాకరా బామ్మరిది. వివరంగా చెప్పరా. ఏం లేదు బావా, ఇలాంటి విషయాలకు నిపుణులున్నారు. 10-15 ఏళ్ల వయసులో ఫోటో చూసి 21లో ఎట్టాగుంటుందో బొమ్మ గీయగలరు. కంప్యూటర్లతో గారడీ చెయ్యగలరు. ఏదైనా క్లూ దొరికితే వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పగలరు. అట్లాంటి వాళ్ళని పిలిస్తేనే మన పని సులువవుతుంది. ఆ మాట వినగానే పురుషోత్తం ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోయింది. మరి చెప్పవేందిరా? రేపే ఆ ఏర్లు చూడు, వెంటనే పిలువు. డబ్బుకి వెనకాడమాక, పని కావాలా అరిచాడు. అట్టనే బావా, ఆ ఏర్పాట్లు చేస్తాగా. నువ్వు ఏడనే పండుకోమాక. రాత్రికి కొంపకొచ్చాయి. అక్క ఎట్టా ఉందో ఏమిటో, నేను వెళతానంటూ లేచి వెళ్ళిపోయాడు అచ్చయ్య. పురుషోత్తం మరో 2 పెగ్గులు తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు. సిగరెట్ పొగలాగే అతని ఆలోచనలు కూడా సుడులు తిరుగుతూ గతానికి మళ్ళాయి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.